దృష్టి అంతా ఎక్కడ కేంద్రీకృతం అవుతుంది, ఇలాంటి విషయాలన్నీ వారు పరిశీలించి మనకి చెప్తారు. ఆ 5 నుంచి 8 నిమిషాల ప్రసంగం వారిది అయిన తర్వాత మన ఇతివృత్తంతో మనం మన జ్యోతిర్వాణి ఉంచుకున్న మనం కొనసాగిద్దాం. ఆ విధంగా దయచేసి అందరూ సహకరించి మన రామా గారిని ముందు విందామని చెప్పేసి కోరుతున్నాను. రామా గారు స్వాగతం. మీరు అన్న ఆ విషయం మీద దయచేసి ఒక 5 నుంచి 8 నిమిషాల లోపల మీ మీ పరిశీలన భావాలు అవన్నీ కూడా దయచేసి చెప్పవలసిందిగా కోరుతున్నాను. వచ్చారు కదా, రామగారు ఉన్నారు, మ్యూట్ లో ఉన్నారు. అవునండి, వినపడుతుందా అండి? వినపడుతుంది. మీరు వీడియో కూడా ఆన్ చేసుకోండి. వీడియో ఉంది సార్, వీడియో ఆన్లోనే ఉన్నాను. ఓకే సార్, ఇప్పుడు వీడియో నన్ను ఆడియో వినపడాలి. రెండు ఉన్నాయి సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఎందుకు ముందుకు వచ్చానంటే, ఈ గ్రహాలు మనకి తోచినంతలో అసలు ఈ గ్రహాలు మామూలుగా ఆర్బిట్లో తిరగాలి, అంతా బాగానే తిరుగుతున్నాయి. మనిషి కన్నా కూడా ఆ గ్రహాలు పాపం ఒక క్షణం కూడా తీరుబాటు లేకుండా అలా తిరుగుతూనే ఉంటాయి. అయితే ఈ కదలికలో ఏమవుతుందన్నమాట, సూర్యుడు చుట్టూతో మిగతా గ్రహాలు, ఆ ఒక్కొక్క గ్రహానికి మళ్ళీ దానికి చంద్రుడు ఇలాగ తిరగటం, ఆర్బిట్స్లో తిరగటం, ఇవన్నీను వెనకటికే ఎప్పుడో మన వేద పండితులు కూడా చాలా చక్కగా చెప్తున్నారు. దానిలో అలాగే ఎవరు ఆన్ చేశారు ఏమండి? ఓకే, ఇప్పుడు జాన్ కెప్లర్ అని చెప్పేసి మేము ఫిజిక్స్లో మా మాస్టర్ చెప్పిన పాఠాల్లో ఉంటే అవి చక్కగా ఆయన ఏం చెప్తారనమాట, ఈ ఆర్బిట్లో తిరుగుతాయి, అవి ఎలక్ట్రికల్ ఆర్బిట్లో సూర్యుడి చుట్టూతో తిరగటం, భూమి చుట్టూతో గ్రహాలు తిరగటం, అలాగ తిరగటం అనేది సహజము. ఇవి వెళ్తూ ఉంటే అవి హితోదకంగా మనకి చాలా మేలు చేస్తున్నాయండి. అది మనకు తెలుసుకోకుండానే మనం అది ఇస్తున్న రేడియేషన్, ఆ రేడియేషన్ ద్వారా వచ్చే శక్తి, ఆ శక్తి వల్ల మనకి మానవులు ఏంటి, క్రిమికీటాదులు కూడా చాలా ఎనర్జీ పొంది వాటి జీవితంలో వాళ్ళు చక్కగా రావడానికి వస్తున్నాయి. అయితే మనం నార్మల్గా 12 రాసుల్లో 12 గ్రహాలు, తర్వాత ఇంకా ఎక్కువ గ్రహాలు కూడా సబ్ ప్లానెట్స్, చంద్రుడుగా భూమికి చంద్రుడు, అలాగే ఈ తిరగటం, వాటి యొక్క శక్తి, ఇలా చేయటం అనేది సహజం. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు రాబోయేది ఒకటి, మనకి ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదండి. ఆ టెక్నాలజీ పెరగడంలో ప్రతి వాళ్ళు చక్కగా ప్లానటరీ చార్ట్ వేసేయంగానే ఇప్పుడు మనకి పైసెస్ కానీ, తర్వాత గ్రహాలు కొన్ని రాసులు, యాక్వారియస్, కుంభం, తర్వాత మీనంలోను, వీటికి దగ్గరగా ఉన్నాయి కదండి. వీటిల్లో ఒకే రాశిలో ప్రస్తుతానికైతే నాకు ఇవాటి వరకు నా ప్రోగ్రాంలో నేను చూసుకున్నది ఏంటంటే 3 నుంచి 4 గ్రహాలు కొంచెం యాక్వారియస్ కుంభంలో కనపడుతున్నాయండి. తర్వాత అది మీనంలోకి ఏమైనా షిఫ్ట్ అవుతాయా సార్? ఇంకొకటి, ఈ ప్లానటరీ చార్ట్లో ఏమవుతుందంటే నాకు చాలా విచిత్రంగా నాకు అనిపించింది. గ్రహాలు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో సెపరేట్ అయిపోయి, లేకపోతే కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో సెపరేట్ అయి ఉన్నా అవి చూస్తానికి మనకి ఏంటనమాట, అదే రాశిలో ఉన్నట్టు అనిపిస్తుందండి. ఆ డైరెక్షన్లో ఉన్నది మన హైదరాబాద్ నుంచి అటు కనుక చూసామంటే ఆ బార్లో ఏమున్నాయో అన్నీ ఒకే దారిలో ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు మనకి ఏం జరిగిందనమాట, ఇక్కడ ఈ గ్రహాలు, సూర్యుడు గ్రహ కూటమి, సూర్యుడు, మెర్క్యూరీ, బుధుడు, శాటర్న్, శని, ఇవి కుంభంలో ఉన్నట్టుగా కనపడుతున్నాయి.
అవి అలా కనపడినప్పుడు ఏమవుతుంది అనమాట, మనకి చాలా దగ్గరగా ఉన్నాయి, అమ్మో ఏదో అయిపోతుంది అనుకుని నా దగ్గర కొంచెం చిరపరిచితులు ఉన్నారు కదండి మనకి, ఈ ఆస్ట్రాలజీ అనండి, ఇంకా ఆస్ట్రోమెటీరియాలజీ అనండి. ఇవి ఏం గురువు గారు ఇదేంటి ఇలాగ వచ్చేస్తున్నాయి, మరి ఏదైనా ఇది ఉందా, హడావిడి ఉండదా ఏమిటి? హడావిడి ఏమి ఉండాలి? ఫోర్సెస్ ఎస్టిమేట్ చేసి వాటిని ఏమి అవుతుందో చూసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. మనం ముందర నుంచి మనం మొదటి క్లాస్ నుంచి కారకత్వాలు అని మొదటి పేరు పెట్టేశారు. 2 ప్రాబ్లం. ఇప్పుడు ఏంటనమాట, వేనస్ ఉందనుకోండి, శుక్రగ్రహం ఉంది, అదే యాక్వారియస్లోకి నాకు కుంభంలోకి వచ్చారు. ఆయన తర్వాతనేమో మళ్ళీ సూర్యుడు ఉన్నారు అక్కడే, ఈ యాక్వారియస్లోనే. ఇప్పుడు తర్వాత గ్రహకూటంలో ఇప్పుడు మెర్క్యూరీ, తర్వాత శాటర్న్, ఇలా 3 నాకు కనపడ్డాయి. తర్వాత మళ్ళీ వేనస్ను ఇంకా 2 కూడా చేరేటట్టున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎప్పుడు మనకి ఇవన్నీ కలిపి ఒకే ఎనర్జీ, ఒకే రకమైన ఎనర్జీ అన్ని చోట్ల అందరికీ చాలా ఇబ్బంది పెట్టే రకంగా వస్తుందా అని ఎవరైనా ఒక ప్రశ్న అడిగారు అనుకో, పాపం వాళ్ళ ఆలోచన సైతే మనం తప్పకుండా జోహార్లు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకే రాశిలోకి ఇప్పుడు సూర్యుడు వేడిగా వచ్చాడు, శాటర్న్ చల్లగా వస్తాడండి. ఆ శాటర్న్ చల్లగా ఉంటాడు, సూర్యుడేమో వేడిగా ఉంటాడు. తర్వాత మనం శాటర్న్ అయిన తర్వాత మెర్క్యూరీ గాలులో విపరీతంగా ఉంటాం. ఇట్లాగా ఈ శక్తిని కూడగట్టుకుంటే మనం ఒకటి గ్రహించాలి, ఈ ప్రాక్టికల్గా మనం ఈ ఫోర్సెస్ అది వెక్టోరియల్ క్వాంటిటీ అని. ఫోర్స్ అనేది అది దాని డైరెక్షన్ కూడా, దాని ఎంత ఇంటెన్సిటీ తోటి వస్తుంది ఆ ఫోర్సు, ఎంత స్ట్రాంగ్ వస్తుంది. ఇప్పుడు దీనికి ఇలాగా మనం ఊహించుకుంటూ లెక్కలు కడితేనండి, నేను కదండి బాబు, ఆ లెక్కలు కూడా చాలా జాగ్రత్తగా కట్టాలి. ఇలాంటివి మనం అన్నమాట. అయితే అందుబాటులో ఉన్నాయి అందరికీ. ఒక గ్రహము ఓ రాశిలో ఉన్నప్పుడు శక్తికి ట్రాన్స్ఫర్ అవుతుంటూ ఉంటే వాతావరణం కూడా మారుతాయి. అలాగే ఆ మార్చిన ఎనర్జీ అంతాను పక్కదానికి కూడా వెళ్తాయి, అది ఊరుకోదు. ఇప్పుడు 2 ప్లానెట్లే ఉన్నాయండి, ఒక ప్లానెట్ ఉండవండి ఒక రాశికి, 12 రాశుల్లో చక్కగా ఉంటాయి. మళ్ళీ ఎదురు బదురు ఉన్న రిలేషన్ కూడా మనం కౌంట్ చేస్తున్నాం కదండి. అలాగే ఇంతకీ సారాంశం నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఇది సహజమైన మార్గము. ఇప్పుడు ఈ మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ, వీ హ్యావ్ టు ఎస్టిమేట్ ఇన్ వెక్టోరియల్ క్వాంటిటీ బట్ నాట్ స్కేలార్. అంటే దాని డైరెక్షన్ ఇప్పుడు ఏమండి, ఇప్పుడు క్యారమ్స్ ఆడుతున్నారు అనుకోండి, ఎదురు బదురుగా ఒక ఇతను సెంటర్లోగా పెట్టేసేసి అతను స్ట్రైక్ పెట్టి కొట్టాడు అనుకోండి, అది కొట్టినప్పుడు డిఫరెంట్ డైరెక్షన్లో పోవట్లా, ఏదో 4-5 చక్కగా నీట్గా అరేంజ్ చేసేసి క్యారమ్స్ ఆడుకుందాం అనుకుంటే అది ఖచ్చితంగా మనం కొట్టంగానే ఒక డైరెక్షన్లోకి పోతుందట అండి, 4 డైరెక్షన్లోకి పోతుందిగా. ఆ విధంగానే ప్లీజ్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇవి దీనిలోనండి మనకి ఈ ఎంత ఇదిగా చూసినా, ఎంత మనం మన ఈ నెక్స్ట్ స్టెప్ ఏమిటి, ఈ ప్లానెట్స్కి అయితే ఇలా ఎలా అవుతుంది ఏమండి. ఇంకోటి కూడా చెప్పాలి నేను ఇక్కడ, అసలు ఒక్కొక్క ప్లానెట్ 10⁻25, 10⁻30 ఇప్పుడు మన నుంచి భూమి నుంచి దూరం కొన్ని కిలోమీటర్లు ఉంటుంది. అట్లాగా అన్ని టేబుల్స్ ఇచ్చారండి, చక్కగా పుస్తకాల్లో టేబుల్స్ ఉన్నాయి. నాసా వాళ్ళు చక్కగా పేపర్ పబ్లిష్ చేశారు. అదంతాను మనం దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఏంటనమాట, ఈ ఫోర్స్ ఎలా ఎస్టిమేట్ చేయాలి అని అనుకుంటే G = m1 m2/d². మనకు చిన్నప్పుడు నేర్పేశారు. ఆ పాఠం కన్నా కూడా పెద్దగా నేను నేర్చుకోలేదు అనుకుంటా. G = అంటే గ్రావిటేషనల్ ఫోర్సు, అంటే గురుత్వాకర్షణ శక్తి అని పేరు పెట్టారు. దానికి వచ్చే ఫోర్స్ ఉందే, ఈ m1 అంటే m2 అంటే m1 చంద్రుడు, లేకపోతే అక్కడే ఉన్నాడు ఇప్పుడు ఇవాళ సూర్యుడు ఉన్నాడు. ఆ తర్వాత మన దగ్గర ఏమన్నది ఇప్పుడు మెర్క్యూరీ, దానికి ఎప్పుడు ఎలాగో దగ్గరగానే ఉంటారు ఆయన. శాటర్న్ ఆయన మాత్రం చల్లగా ఉంటాడు, దూరంగా ఉంటాడు, స్లోగా వెళ్తూ ఉంటాడు. చల్లగా మరి వేడెక్కిపోతుంటే మరి చల్లగా కూడా వస్తాడు. కానీ ఆ ఆస్పెక్ట్స్ కానీ ఆ వ్యవహారం కానీ జ్యోతిషులు చాలా క్లియర్గా చెప్తున్నారు. దాన్ని బట్టి ఇప్పుడు నేను సారాంశంగా ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, వీటిని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. మనము చేసిన లిటరేచర్ ఉందండి, లిటరేచర్ ఉంది.
అది తీసుకుని మనం ఎంత ఫోర్స్ తోటి వాళ్ళ వస్తుంది ఇక్కడ, ఏ ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క స్థితి ఏమిటి, కారకత్వాలు ఏమిటి, దానిలో మనకు మేలు జరుగుతుందా, లేకపోతే వేడి గాలులు వస్తాయా, చల్లటి గాలులు వస్తాయా? ఇక్కడ సూర్యుడును ఏమండి, యాక్వారియస్సే అసలు యాక్చువల్గా చల్లటి రాశి నాకు తెలిసినంతలో. అది గాలి యాక్వారియస్లో గాలి వస్తుంది కదండి, అది గాలి పడి చల్లగా వస్తుంది అసలు. తర్వాత రెండోది ఏంటనమాట, ఈ దీనిలోనే సూర్యుడు ఉన్నాడు, మరి అది వేడి చేయాలి కదండి, బ్యాలెన్స్ అయిపోతుంది. మనం ఒక్క యాంగిల్ కానీ మనం చూసామనుకోండి, అటు చల్లగానేమో శనివారం, తర్వాతనేమో దీని మూలకంగానేమో వేడిగాను, సూర్యుడి మూలనేమో బాగా వేడిగాను, ఆ తర్వాత మెర్క్యూరీ ఏమో అక్కడ ఉన్నప్పుడు చక్కగా గాలి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటే మనం దేని గురించి వరి అవ్వాలి ఇప్పుడు అంటే, ఇది మన యాస్ట్రాలజీలో మనకు అర్థమైనంత మటుకు ఇది మామూలు వాతావరణం. ఇందాక అందుకనే మన గురువు గారు వచ్చేగానే అడిగాను, అదే ఏమండి ఒకటి తర్వాత ఒకటి గ్రహాలన్నీ ఉదాహరణలో చేస్తున్నాయంటే, మరి మనం ఏం లేదండి మీరేం కంగారు పడక్కర్లేదన్న గురువు గారే అభయాసం ఇచ్చారు. ఇప్పుడు అంటే దీనిలో మనం నేర్చుకోవాల్సినది ఏమిటంటే, వీటి తత్వాలు నేర్చుకోవాలి. నార్మల్ స్టాండర్డ్ సైంటిఫిక్ రూల్ ఆఫ్ ఆర్బిటల్ మెకానిజం అంటారండి ప్లానెట్స్ని. ఆ ప్లానెట్స్లో ఎలా తిరుగుతున్నాయి, ఎప్పుడు ఎక్కడెక్కడ వస్తున్నాయి, అవన్నీ మనం చెప్పే ప్లానెట్లీ చార్ట్స్ ఉన్నాయి. దాన్ని అన్నిటిని అర్థం చేసుకొని తర్వాత అది ఎక్కడికి నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వెళ్తుంది, తర్వాత ఏమిటి, అవన్నీ ఒక్క దగ్గరికి వెళ్తాయి, ఇంకా 2 గ్రహాలు వస్తాయంటున్నారు, అదేమిటి, ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. వీటన్నిటిని మనం సరిగ్గా అర్థం చేసుకొని వచ్చిన వాళ్ళు మనం వచ్చాడు కదా, మనం చెప్పేది ఏదో స్టోరీ అంతా చక్కగా ఎంతైనా చెప్పచ్చులే అనుకుని అర్థం కాని తత్వంలో అవునరా సూర్యుడు వస్తున్నాడు, శని వస్తున్నాడు అంటే, మరి మెర్క్యూరీ కూడా వస్తుందంటే మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి రోజు అని అంటే, మరి సైన్సు ఏ విధంగా మనం వాళ్ళకి ఎలా చెప్పాలి, చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇదే పరిస్థితి. అలాగే మళ్ళీ మనం ఇప్పుడు ఇవే రూల్స్ రెగ్యులేషన్స్, మల్టిపుల్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కన్ఫ్యూజ్ కాకుండా చక్కగా క్లియర్గా మనం అందజేసామంటే సార్ భగవంతుడి దయ వల్ల మనం చాలా సేవ చేసినట్టే దీనిలో. ఇలాగా వస్తూ ఇంకొకటి ఉంది. దాని తర్వాత నాకు తెలిసినంతలో ఇది ఈ ప్లానెటరీ మూమెంట్ దీని యాస్ట్రాలజీలో ఒకటేమో ఇది గ్రహ కూటమి, రెండోదేమో ఏంటండి అది ఎక్లిప్స్ గ్రహణం. అది లూనార్ ఎక్లిప్స్ వస్తుంది 14th. అది దేనిలోనంట వెస్ట్ నార్త్ వెస్ట్ మనకి వస్తుంది. అది లూనార్ ఎక్లిప్స్, దట్ ఈస్ 14th March ఫ్రైడే, లియోలో వస్తుంది, అంటే సింహరాశిలో వస్తుంది. మరి దాని పరిస్థితి ఏంటి? ఇలాంటివి మనం ఎన్నిసార్లు చెప్పినా ఏం చెప్పినా చక్కటి రూల్స్ ఉన్నాయి, దాన్ని అర్థం చేసుకుని గ్రహణం వచ్చినప్పుడు ఏమిటి పరిస్థితి, నేను నినకాక మనం 4 గ్రహాలు అటే వెళ్ళినాయ్యా, అదేమో మళ్ళీ తిరిగి వస్తున్నాయి ఏమిటోను అని ఎందుకండి ఇలాంటివన్నీ కన్ఫ్యూజన్ మాటలు. కాబట్టి మనం అయ్యా పెద్దలకు నమస్కారం, పిల్లలకి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, గురువు గారు నిన్న నేను అదే ఒకే రాశిలో ఒక 6-7 గ్రహాలు ఉన్ని వాటి యొక్క ఆస్పెక్ట్ రేసు అన్నీ కలిపి కన్వర్జ్ అయ్యి ఒకే రాశిలో కన్వర్జ్ అయ్యి అదంతా బ్రహ్మాండమైన శక్తి స్వరూపంలో కనుక మనం ఊహించుకుంటూ మంచి జరుగుతుంది తప్పకుండాను. లేకపోతే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఏమైనా తేడాలు వస్తాయి, కొన్ని తేడాలు రాకుండా ఎలా ఉంటాయి. ఇట్లాంటివి కూడా మనం అర్థం చేసుకుని ఆ ఫోర్సెస్ ఎంత ఉంటాయి, ఈ ఫోర్సులు ఎప్పుడైతే కూటమి ఎప్పుడైతే గ్రహ కూటమి ఎప్పుడైతే ఉంటుందో 10 to the power నార్మల్గా 25, 27, 10 to the power 27 అంటే మీకు తెలిసిందే కదా, మనకి 10 పక్కన ఇంకా 27 సున్నాలు పెట్టుకోండి, 10 to the power 27 అవుతుంది. అట్లాగనమాట. అంటే 10 square అంటేనేమో 10 to the power 2, 1000 అంటేనేమో 10 to the power 3 అలా అన్నట్టుగానే ఇక్కడ పవర్ ఇలా చూపిస్తున్నారు, ఇండికేట్ చేస్తున్నారు. కాబట్టి అయ్యా మనం ఇప్పుడు తప్పకుండా వెనకటి కాలంలో ఎప్పుడో ఏదో జరిగింది అని చెప్పి ఇప్పుడు తప్పకుండా జరుగుతుందని మాత్రం మనం చాలా అర్థం చేసుకుని మాట్లాడాల్సిన విషయాలు ఉంటాయి. గ్రహ దోషాలు ఏవో ఉంటాయో, మళ్ళీ ఇంకేమైనా పరిహారాలు ఉంటాయో, ఇవన్నీ చేసుకుని మనం అర్థం చేసుకుని సాంప్రదాయబద్ధమైన చక్కగా మన జీవనం చేసుకుంటూ, నేను చిన్న పాయింట్లు ఎందుకనంటే, నేను మీరందరూ ఆస్ట్రాలజీలో బాగానే చదువుకుంటారు, ఇవి ఎందుకు నా గ్రహాలు చూపించడమో చాలా మంది కన్ఫ్యూజ్ చేసేయటం, ఇలాంటివి నేను కూడా గమనించి కాదు దానిలో ఉన్న సైన్స్ ఏమిటో కూడా కొంచెం
ఈ ఫోర్స్ యొక్క అట్రాక్షన్స్ దాని యొక్క ఫోర్స్ ఎలాగ మనకి ఎలా దోహదం చేస్తున్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, మనకి ఎలాంటి ఇండికేషన్స్ వస్తాయి ముందర, ఇవి మనం గ్రహించాలి. అవునండి, రాకెట్ లేసి వచ్చినప్పుడు కూడా మేము అదే చేసాము. 10 రోజుల ముందరే, మన 15 రోజుల ముందర ఏమైనా రామా కొంచెం ఎలా ఉంటుంది అంటే, అవును సార్ వర్షాకాలంలో వచ్చి మీరు వాన ఎలా ఉంటుందో నన్ను అడిగితే మరి నేను ఆలోచించి చెప్తానండి. దానిలో చాలా ఆలోచనలు ఉంటాయి. అట్లాగే సైన్స్ను కూడా దయచేసి దానిలో ఉన్న సైన్స్ను కూడా చూడండి. అలాగే ఇప్పుడు మళ్ళీ తర్వాత ఈ ప్లానెట్స్ యొక్క తత్వం దాన్ని మిళితం చేసి చెప్పే విధానం కూడా నేర్చుకోండి. అదే ఆస్ట్రోమెటీరాలజీ అని మనం ఇండియన్ ఆస్ట్రాలజీలో చెప్పుకుంటున్నాం. ఇంకా ఏమైనా కావాలంటే ఉన్నారు మన దగ్గర, బ్రహ్మాండమైన జ్యోతిష్కులు ఉన్నారు, తర్వాత సైంటిస్టులు ఉన్నారు, తెలుసా పుస్తకంలో ఉన్నాయి, ఆ పుస్తకాల్లో కూడా రాసి ఉన్నాయి. కాబట్టి నేను చిన్న చిన్న పాయింట్లు కొద్ది అంటే టు స్టార్ట్ విత్ నేను మీకు అందజేశాను. కమలాకర్ శర్మ గారికి, సోమనాథ్ శాస్త్రి గారికి నమస్కారం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే ధన్యవాదాలు సార్. ముగ్గురు వచ్చి అడిగారండి. అడిగినప్పుడు అయ్యో రామా, ఈ ఫోర్సులన్నీ ఒక చోటే చేరుతున్నాయి అంటే చాలా ఇదిగానే ఉంది, నేర్చుకుందాలి అని చెప్పి నేను కూడా నేర్చుకోవడానికి ముందుకు వచ్చాను. నమస్కారం. ధన్యవాదాలు సార్. ఆరంభంలో చక్కటి గ్రహశక్తుల కేంద్రీకరణకు సంబంధించిన వైజ్ఞానిక దృక్కోణం మనకి అందజేశారు. సాయన విధానంలో ఇప్పుడు ఆల్రెడీ మీనంలో అన్ని గ్రహాలు ఉన్నాయి. నిరైన విధానంలో మళ్ళీ మనకి ఇంకొక 5-6 రోజులు లేదా ఒక 10-15 రోజుల తర్వాత రాబోతున్నాయి. మొత్తానికి ఉగాది నాటికి అన్ని గ్రహాలు మనకి నిరైన విధానంలో మీనరాశిలో ఉండబోతున్నాయి. ఇప్పుడు మనం మన కార్యక్రమానికి వచ్చేసి మన ఇతివృత్తంతో ఆరంభించుకుందాం. దీంట్లో మొదటగా మన ప్రతిభ గారు తమ జ్యోతిర్వాణి వినిపిస్తామన్నారు. అమ్మ ప్రతిభ గారు, మీ జ్యోతిర్వాణి వినిపించండి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జ్యోతిర్వాణి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ దంపతుల సమస్యలు, జాతక పరిశీలన, జ్యోతిష్కులు ఇవ్వాల్సిన సలహాలు ఏమిటి అని. ఇందులో ముఖ్యంగా మనకి సమస్యలు అన్నప్పుడు ఎక్కడ వస్తున్నాయి అంటే, ఫస్ట్ అప్పటి వరకు బాగున్నా కూడా ఇద్దరి మధ్యలో ఆత్మీయత అనేది లోపించడం. ఇందులో ఏంటి, ఒకరి మాట ఒకరు వినట్లేదు. ఇక్కడ మనకి సమస్య ఎక్కడ వస్తుంది అంటే, అండర్స్టాండింగ్ అనేది కరెక్ట్ గా లేదు అనే దాంతో మనకి సమస్యలు అనేవి మొదలవుతూ ఉంటాయి. అప్పుడే జ్యోతిష్కుల దగ్గరకు అనేవారు వస్తారు. ఇందులో మనకి ఏం లోపాలు కనబడుతున్నాయి, మార్చుకునే విధానాలు ఏమిటి అంటే, ఫస్ట్ జాతకం పరిశీలించగానే మనకి తెలిసేది, ఒకవేళ ఇన్ కేస్ సప్తమంలో ఏదైనా దోషగ్రహాల ప్రభావం ఏదైనా ఉందా అనేది మనం చూసినట్లయితే మొట్టమొదటిగానే మనకి తెలుస్తుంది జాతక చక్రం చూడగానే. దాంతో పాటు దశలు ఏం జరుగుతున్నాయి ప్రస్తుత కాలంలో వీరికి. దీంతో పాటు ఇంకొకటి ఏంటి, అష్టక వర్గులో లగ్నంలో కానీ, సప్తమంలో కానీ, షష్టంలో కానీ బిందువులు ఏ విధంగా ఉన్నాయి అనే విషయం ఒకటి. ఇంకా మనం రెగ్యులర్ గా చెప్పుకునే పాయింట్, పుణ్యబలం అనేది లోపించడం, నవమ స్థానం అనేది తక్కువగా ఉండడం. వీటి వల్ల మాత్రమే సమస్యలు అనేవి తలెత్తుతూ ఉంటాయి దాదాపుగా. ఫస్ట్ లో మనకి తెలుసుకున్న దాంట్లో వివాహ సప్తమ స్థానంలో ఉండే దోషగ్రహాలు ఒకవేళ మనకి కనిపించినట్టయితే వారికి ముందుగానే, వివాహానికంటే ముందరనే జాగ్రత్తలు అనేవి సూచించడం జరుగుతుంది. ఈ గ్రహాలు ఇక్కడ లోపగ్రహాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. అష్టమాధిపతి సప్తమంలో ఉన్నా, సప్తమాధిపతి అష్టమంలో ఉన్నా వైవాహిక జీవితంలో సౌఖ్యం అనేది తక్కువగా ఉంటుంది. దానికోసం ఆరాటం ఎక్కువగా ఉంటుంది. ఈ లోపాన్ని తగ్గించుకోవాలి అంటే ఆ గ్రహాలకి సంబంధించిన జపదానాలు రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండాలి. ఇది ఎప్పటికీ తప్పనిసరి. అందులో మనం మళ్ళీ మార్చేదంటూ ఏమీ ఉండదు. తర్వాత జరిగే దశలు, అందులో అశుభ గ్రహాల దశలు ఏమైనా ఉన్నాయా, పాపగ్రహాల దశలు, రవి కానీ, శని కానీ, కుజుడు కానీ, అష్టమాధిపతి గ్రహం కానీ, ఏదైనా ఇబ్బందికరమైన గ్రహాల దశ అంతర్దశలు ఏమైనా నడిచేటట్టయితే కూడా వైవాహిక జీవితంలో సమస్యలు అనేవి ఇద్దరి మధ్యలో తలెత్తుతూ ఉంటాయి. దీనికి సంబంధించి కూడా మనము ఆ గ్రహానికి సంబంధించిన లోపాలు చేసుకోవాల్సిందే.
ఏ గ్రహానికైనా సంబంధించి జపము దానము బయట వారితో కాకుండా ఇది ఎవరికి వారు మాత్రమే చేయించుకోవాలి. ఇంకొక పాయింట్ అష్టక వర్గులో బిందువులు. సహజంగా ఇది కూడా మనం జాతక చక్రం చూసినప్పుడు వెంటనే తెలుస్తుంది. మనకి దశలు బాలేవు అనేది ఆయా ఇబ్బందులు వచ్చినప్పుడు వచ్చే దశలను బట్టి మనం తెలుసుకుంటూ ఉంటాము. అష్టక వర్గులో బిందువులు జాతక చక్రం చూడగానే వేసినప్పుడు సహజంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. లగ్నంలో ఒక జాతకుడికి లేదా ఇద్దరికి ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువగా ఉన్నప్పుడు సమస్యలు అనేవి రావు. ఇద్దరికి సర్వాష్టక వర్గులో బిందువులు ఎక్కువ కానీ లేదా ఇద్దరికి సర్వాష్టక వర్గులో బిందువులు తక్కువ కానీ భిన్నాష్టక వర్గులో తక్కువ ఎక్కువలు ఉన్నప్పుడు మాత్రమే సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. లగ్నము సప్తమము మనం కంపారిజన్ చేస్తూ ఉంటాం. లగ్నం ఎవరిది వాళ్ళు, సప్తమం అనేది భాగస్వామి ఎవరికైనా సరే. ఆ తక్కువ ఎక్కువలు ఉన్నప్పుడు మరీ ఎక్కువగా బిందువులు ఉన్నప్పుడు ఎప్పుడు నా మాటనే చెల్లాలి, నేను చెప్పిందే వినాలి అనే విషయం ఉంటుంది. నా తర్వాతకే బయట ఎవరైనా సరే అనే భావన వస్తుంది. ఇవి పాపగ్రహాల దశలు వచ్చినప్పుడు ఆ సమయంలో ఈ బిందువులు కూడా ఇక్కడ లోపంగా కనిపిస్తున్నప్పుడు ఎక్కువ తక్కువగా ఉన్నప్పుడు మనకి ఇబ్బందులు మొదలవుతూ ఉంటాయి. ఆ దశలు జరిగేంత కాలం కూడా ఈ లోపాలు లేదా గ్రహం అక్కడ ఆ దశలు జరుగుతున్నప్పుడే ఇక్కడ ఈ అష్టక వర్గులో ఆ బిందువులు ఆ సమయంలో ఎక్కువ కానీ తక్కువ కానీ ఉండడం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో లోపాలు తెలుస్తూ ఉంటాయి. షష్టంలో కూడా బిందువులు ఎక్కువగా ఉన్నట్టయితే ఇక్కడ కూడా ఎవరి మాట వారిదే నెగ్గాలి, నేను చెప్పిందే కరెక్టు అనే భావన ఎక్కువగా ఉంటుంది. వారు చెప్పేది తప్పైనా ఇంకా ఏదో ఒక రకంగానైనా సరే మా మాట చెల్లాలి. బ్లాక్ మెయిలింగ్ అనేది కూడా ఇక్కడ కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. షష్టంలో బిందువులు ఎక్కువగా ఉన్నప్పుడు పట్టుదలతోటి తాము అనుకున్న పని సాధించాలి అని. ఇద్దరికి ఎక్కువగా ఉంటే కూడా ఇవి గొడవలు వస్తూ ఉంటాయి. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువగా ఉన్నప్పుడు మనం జాతకాలు చూసినప్పుడు ఏం చెప్తాము, ఈ సమయంలో వీరికి కొంచెం అనుకూలంగా లేదు, లేదా ఇద్దరు వచ్చినప్పుడు మనకి దగ్గరగా ఎవరుంటే వాళ్ళకి ఏం చెప్తాము, ఫలానా వారికి ఈ సమయంలో ఇక్కడ నుంచి ఇంతవరకు దశలు బాగాలేదు, లేదా అష్టక వర్గులో ఇక్కడ బిందువులు తక్కువగా ఉన్నాయి. ఈ ఒకవేళ సింహ లగ్నము మకర కుంభ లగ్నాలు అయితే మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరే కొంచెం తగ్గాలి. వీరికి అంత జాతకం అంతా బాగున్నా కూడా మీరే కొంచెం తగ్గాలి అనే మాటని మనం చెప్పాల్సి వస్తుంది. దానికి సంబంధించిన జప దానాలు కూడా మీరే చేసుకోవాలి. ఎందుకు, కర్మ ఎవరైతే బాధపడుతూ ఉంటారో కర్మ మాత్రం వారిదే. జాతకం అంతా బాగున్నా కూడా లోపం ఎక్కడైతే ఉంటుందో కర్మ అనుభవించేవారు బాధపడేవారు ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే మనం మార్చుకోవాలి అని చెప్తూ ఉంటాం. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా నవమ స్థానం అనేది మనకు అన్నిటికీ ముఖ్యమైన బిందులే. ఈ నవమ స్థానంలో గ్రహాలు ఉండడము లేదా అష్టక వర్గులో జాతకరీత్యా బిందువులు తక్కువగా ఉన్నప్పుడు వీరికి ఎప్పుడు ఏ రకమైన సమస్యలు వస్తూ ఉంటాయి. ఎన్ని చేసినా కూడా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఏ రోజు నవమంలో బిందువులు తక్కువగా ఉంటే ఈ రోజు పని కష్టపడి చేసి ఈ రోజు దాన్ని సంపాదించుకొని ఆహారం తీసుకోవడమా లేదా ఏదైనా పని చేయడమో లాంటివి కూడా కొంతమందికి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కూడా కంపారిజన్ మొదలవుతూ ఉంటుంది. పక్క వాళ్ళు ఏమీ చేయట్లేదు కానీ అన్ని అనుకూలంగా వస్తున్నాయి, నేను ఎంత కష్టపడ్డా నాకేమీ జరగట్లేదు, ఎప్పుడు నేనే అడ్జస్ట్ అవ్వాలా అనే మాట. నీకు లోపం నీకుంది కాబట్టి బాధ నువ్వు పడుతున్నావు కాబట్టి అడ్జస్ట్ నువ్వు అవుతున్నావు కాబట్టి పెంచుకోవాల్సింది నీ పుణ్యం నువ్వే కాబట్టి అని మన దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి మనం ఈ సలహా సూచన ఇవ్వాలి. దీనికి సంబంధించి మనము శ్రీం లోక కళ్యాణ కామేశ్వరి అయిన మహా అనే మంత్రం ఒకటి, ఇంకొకటి ఏంటంటే నిమ్మకాయ పులిహోర దానం చేయడం కూడా, డ్రై ఫ్రూట్స్ లాంటివి దానం చేయడం కూడా ఎక్కువగా ఉపకరిస్తూ ఉంటుంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఇంకొక చిన్న మాట ఏంటంటే ఇద్దరు 50-50% అనేది కోల్పోతే ఎక్కడా సమస్యలు అనేవి రావు. ఒక చోట 60%, ఒక చోట 40% అనుకున్న చోట మాత్రమే సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ విషయాన్ని కూడా మనం వారికి తెలియజేయచ్చు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా డాక్టర్ ప్రతిభ గారు. రామ గారు మీ వీడియో ఆఫ్ చేయండి. ఇప్పుడు మనకి చేయెత్తి ఉంచారు, బహుశా విరజ గారు మాట్లాడతారేమో. మాట్లాడదాం అనుకుంటున్నాను సార్. వేరే చెప్పండి. కొత్త వాళ్ళు ఎవరైనా మాట్లాడుతా ఉంటే వాళ్ళ తర్వాత అయినా మాట్లాడతాను. ఎవరు రాధాకృష్ణ గారు ఎవరో చేయి రైజ్ చేసి ఉంచారు, వారు మాట్లాడుతా అంటే వారి తర్వాత మాట్లాడండి.
చెప్పండి సార్. బింగి. రాధాకృష్ణ గారు మీరు చెయ్యెత్తారు కదా? బింగి రాధాకృష్ణ గారు అనుకుంటా. లేదండి, తీసేశారు. ఉన్నది, చేయి తీసేశారు. ఓకే. ఉమాకాంతరావు గారు చెప్పండి సార్. నేను మాట్లాడమంటారా? మాట్లాడండి. మీరు అనుమతిస్తే ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. తప్పకుండా. సార్, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనకి వివాహం అయిన తర్వాత ఇప్పుడు మోడర్న్ కాలంలో జరుగుతున్నటువంటి ఈ డైవోర్స్ కేసులు కానివ్వండి, ఈ భేదాభిప్రాయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా వరకు ఈగో సమస్యలతో వస్తున్నవి. తర్వాత కొన్ని ఆర్థిక పరమైనటువంటి విషయాల వల్ల వస్తున్నవి కూడా ఉన్నాయి. అంటే ఎక్కువ శాతము ఈ ఇద్దరు భార్యాభర్తలు కూడా ఉద్యోగాలు చేసుకోవడం, తర్వాత ఈ కుటుంబంలో బోత్ సైడ్స్ పేరెంట్స్ అంటే ఇటు అటు వైపు వాళ్ళ పేరెంట్స్ యొక్క వాళ్ళ ఇన్వాల్వ్మెంట్స్ వల్ల కూడా కొన్ని సమస్యలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి అన్నమాట. ప్రధానంగా చూసినట్లయితే ఇక్కడ సమస్యలు యాక్చువల్గా పెద్ద సమస్యలు ఉండలేదండి, చిన్న చిన్న సమస్యలే ఉంటున్నాయి. కానీ ఆ చిన్న సమస్యల్ని కూడా వీళ్ళు పెద్దవిగా చేసుకొని వాటిని ఆధారంగా చేసుకొని వీళ్ళు పోట్లాడుకోవడం, తద్వారా అక్కడ భేషజాలకు పోవడం, అక్కడి నుంచి అది సమస్య పెరిగి పెద్దదై మళ్ళీ కోర్టుల దాకా పోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే అంటే ఎప్పుడు ఈ జాతకాల పరిశీలనతో కోసం అని వారిలో ఎవరైనా ఇందాక మీరు అన్నట్లు వాళ్ళ ఇండివిజువల్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళిద్దరు కలిసి కానీ ఇలా ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆస్ట్రాలజికల్ గా దీనికి ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా అని అడగడానికి వచ్చినప్పుడు ముఖ్యంగా కౌన్సిలింగ్ అనేది చాలా వరకు ఇక్కడ పనిచేస్తుంది. ఎందుకంటే ఆ జ్యోతిష్కుడి మీద కొద్దో గొప్ప నమ్మకం ఉండబట్టే వాళ్ళు వారి దగ్గరికి వస్తారు కాబట్టి వీళ్ళు కూడా పాజిటివ్ గానే వారికి కౌన్సిలింగ్ చేసినట్లయితే చాలా వరకు సత్ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఇద్దరి జాతకాలను గనక పరిశీలించినప్పుడు అన్ని భావాలకి కూడా ఇంపార్టెన్సే ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా వచ్చినప్పుడు మనకి మొదటి భావం లగ్న భావంలో వాళ్ళ యొక్క పర్సనాలిటీ కానివ్వండి, వాళ్ళ జనరల్ క్యారెక్టర్స్ అన్ని కూడా మనం ఆ లగ్న భావం నుంచి అర్థం చేసుకోవచ్చు. తర్వాత మనం చూసినట్లయితే రెండో భావంలో వచ్చినప్పుడు మనకు అది ముఖ్యంగా ఈ స్పీచ్ కి సంబంధించినటువంటి అదే మాట్లాడే విధానానికి సంబంధించినటువంటిది. అయితే ఇద్దరి జాతకాలలో ఈ రెండవ భావానికి అధిపతులు ఎవరు, వాళ్ళ మధ్యలో ఎలాంటి మైత్రి ఉంది, దానికి సంబంధించినటువంటి దశలు అంతర్దశలు ఏం జరుగుతున్నాయి అనేటువంటిది కూడా మనం కొంత పరిశీలనగా చూసినట్లయితే అక్కడ కూడా మనకు కొంత అవగాహన అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మాట ప్రధానం. ఇద్దరు మాట్లాడుకునేటువంటి విధానంలో గనక సామరస్యం ఉన్నట్లయితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ ఇక్కడ ఆ మాట్లాడే విధానంలో కూడా కొన్ని సమస్యలు చిన్న చిన్న వాటి వల్లనే క్వారల్స్ పెద్దగా అవుతున్నాయి అన్నమాట. ఇంకా పోయినట్లయితే ఈ మూడో భావంలో చూసుకున్నట్లయితే అది మెంటల్ స్ట్రెంత్ కి సంబంధించింది కాబట్టి ఇందులో వీళ్ళు ఎవరు బలీయంగా ఈ యొక్క దృక్పథాన్ని కలిగి ఉన్నారు అనేటువంటిది కూడా మనకు అర్థమవుతుంది. నాలుగో భావం నుంచి ఇద్దరి జాతకాల్లో నాలుగో భావం నుంచి మనకి వాళ్ళకు ఉన్నటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేటువంటిది, ఈ ప్రేమ అనేటువంటిది 4-5 భావాల నుంచి కూడా మనకి అర్థమవుతుంది. ముఖ్యంగా 5వ భావం అనేది వాళ్ళకి ఈ యొక్క ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి అనురాగాన్ని అది మనకి తెలియజేస్తుంది అనమాట. కాబట్టి దాన్ని కూడా మనం కొంత పరిశీలనగా చూడాల్సి ఉంటుంది. ఇక పోయినట్లయితే 6వ భావంలో వాళ్ళకి మెంటల్ డిఫికల్టీస్ ఏమైనా ఉన్నాయా అనేటువంటి, అంటే మెంటల్ గా వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా అనేటువంటిది కూడా మనం ఆ భావం నుంచి కూడా కొంత స్టడీ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. ఇక పోయినట్లయితే 9వ భావం ఇందాక ప్రతిభ గారు అన్నట్లు ఆ 9వ భావం కూడా వాళ్ళ యొక్క పుణ్యభావానికి సంబంధించింది, వాళ్ళ యొక్క స్పిరిచువాలిటీకి సంబంధించింది, ధర్మానికి సంబంధించింది. కాబట్టి అక్కడ ఏమన్నా గ్రహాల మధ్య ఆ 9వ భావం గ్రహాల మధ్య మైత్రి లేకపోవడం కానీ, ఏమైనా డిఫరెన్సెస్ రావడం కానీ, దశలు అంతర్దశలలో ఏమైనా జరుగుతుందా అనేటువంటిది కూడా మనం అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ 10th భావంలో కెరీర్ కి సంబంధించినటువంటిది, అంటే ఒడిదుడుకులు ఇద్దరి ఉద్యోగాల రీత్యా కెరీర్ కి సంబంధించినటువంటి ఒడిదుడుకుల్ని కూడా మనం అబ్జర్వ్ చేసి
దానికి కొన్ని పరిష్కార మార్గాలు కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ 12th భావం వచ్చినటువంటిది అది వారి యొక్క వైవాహిక సుఖానికి సంబంధించినటువంటి దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అనేటువంటి దాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే అన్ని భావాలు ముఖ్యమైన అయినప్పటికీ కూడా ముఖ్యంగా కొన్ని భావాలను మనం అధిక ప్రాధాన్యత ఇచ్చి వాటి యొక్క అధిపతులు, వాటి దశలు, అంతర్దశలలో ఇద్దరి జాతకాల్లో ఏవి నడుస్తున్నాయి, ఆ దశలో నాథులు అంతర్దశ నాథులకి మధ్యలో ఎలాంటి మైత్రి భావాలు ఉంటున్నాయా లేకపోతే వైర భావాలు ఉంటున్నాయా అనేటువంటి దాన్ని మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చూసినప్పుడు ఏంటంటే ఆల్రెడీ అయిపోయినటువంటి దశలు కానివ్వండి ఉన్నట్లయితే ఆ దశానాథుల యొక్క బలం ఇప్పుడు జరిగేటువంటి పీరియడ్ లో అది తక్కువగా ఉంటుంది అనమాట. అంటే జరుగుతున్నటువంటి దశానాథుడి బలం తర్వాత అంతర్దశానాథుడి బలం ఎక్కువగా ఉంటాయి, జరిగిపోయిన దశల వాటి యొక్క బలం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం వాటిని కొంత అనలైజ్ చేసుకున్నట్లయితే వారికి కరెక్ట్ గా మనం వాటికి సంబంధించినటువంటి ఇందాక వేద గారు చెప్పినటువంటి జపాలు, దానాలు, వాటికి సంబంధించినటువంటి పరిష్కారం సూచించడానికి ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా కుజబలం మనం చక్కగా చూడాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ కుజుడి యొక్క బలం గనక ఇద్దరిలో సమానంగా ఉన్నట్లయితేనేమో ప్రాబ్లము మనకి అదొక రకంగా ఉంటుంది, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ. అంటే ముఖ్యంగా ఆడపిల్లకి అంటే వివాహమైనటువంటి భార్యాభర్తల్లో భార్యకి గనక మనకి కుజబలం ఎక్కువగా ఉన్నట్లయితే ఈ కాంప్రమైజ్ అవ్వడం అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఇది కొంచెం అబ్జర్వ్ చేయడం జరిగింది. కాబట్టి మనం ఎక్కడ లోపం జరుగుతున్నది, దేని వల్ల జరిగింది ఇది అనేటువంటిది మనం అలాగే 11వ భావంలో వాళ్ళ యొక్క రిలేటివ్స్ వీళ్ళందరి ద్వారా ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది అనేటువంటిది కూడా మనం చూడవచ్చు. ఇక్కడ మెయిన్ గా కౌన్సిలింగ్ అనేది ఆ భార్యాభర్తలతో పాటుగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుందండి. అంటే ఇక్కడ జాతకాలు ఇవి మేజర్ గా మనం తీసుకున్నప్పటికీ కూడా ఈ కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది, వాళ్ళ యొక్క పెంపకం ఎలా ఉంది, ఇద్దరి సైడ్స్ లో కూడా తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, అంటే వీళ్ళు దీనికి పొగబెట్టి మళ్ళీ విసురుతున్నారా లేకపోతే ఆ సమస్యని పరిష్కారం చేద్దామని చూస్తున్నారా అనేటువంటి చూడాలన్నమాట ఇక్కడ. సో ఇక్కడ భార్యాభర్తలు సామరస్యంగా పోదామని చూస్తున్నా కూడా పేరెంట్స్ సైడ్ నుంచి దీన్ని ఎగదోసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది లేదమ్మా ఇలా మీరు సర్దుకోబోవాలని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. పూర్వ రోజుల్లో ఏ సమస్య వచ్చినా సర్దుకోబోయామని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఆ సమస్యని ఎగదోసే పేరెంట్సే ఎక్కువ ఉన్నారు అనమాట. కాబట్టి ఇక్కడ ఆ యొక్క పేరెంట్స్ తోటి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఈ యొక్క జపాలు, దానాలు ఇలాంటివన్నింటినీ కూడా జాతక రీత్యా కనుక చూసి ఏ ఏ భావాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయో జ్యోతిష్కుడు కరెక్ట్ గా చూసి వీటికి పరిష్కారాలు కనుక సజెస్ట్ చేస్తే ప్రాబ్లమ్ మొత్తానికే పోతుందని అనుకోవడానికి వీల్లేదు, కానీ కొంత డైల్యూట్ అవ్వడానికి, కొంత సామరస్యంగా వాళ్ళు ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందనేటువంటిది నా అభిప్రాయంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఉమాకాంతారావు గారికి ధన్యవాదాలు. మీరు అన్నట్టుగా నిజానికి ఈ సమస్య ఉంది అని వచ్చేవాళ్ళు తల్లిదండ్రులే ఎక్కువ, అసలు వాళ్ళు రానే రారు. రెండవది వీళ్ళు నాకు ఇప్పుడు ఈ మధ్యన నేను చాలా తక్కువ నా దగ్గరికి వస్తారు, వాళ్ళు అడగడం ఏంటంటే విడాకుల జాతకంలో విడాకులు ఉన్నాయా అని ఫస్ట్ వాళ్ళు అదే అడుగుతున్నారు. క్వశ్చన్ అంటాం మనం మేనేజ్మెంట్ అన్నారు, అసలు అది ఉందా అంటే వాళ్ళన్నీ ఏదేదో ముందు డిసైడ్ చేసేసుకొని ఇప్పుడు జాతకంలో కూడా విడాకులు ఉన్నాయా లేవా, జాతకంలో ద్వికళత్ర యోగం ఉందా, ఇలాంటి ప్రశ్నలతో మన దగ్గరికి వస్తున్నారు. ఇదంతా అవేర్నెస్ పెరగడం కారణంగా వస్తున్నారు. ఎనివే చాలా ధన్యవాదాలు సార్. అమ్మా విరిసి గారు. నమస్తే సార్, సభకి నమస్కారం. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇవాల్టి అంశం దంపతుల సమస్యలు, వాటికి సంబంధించి జ్యోతిషుడు ఇచ్చే సలహాలు అవి ఏ రకంగా ఉండాలి అనే వాటిలో మనం ఇవాళ మంచి అంశాన్ని ఎన్నుకున్నాం. అయితే ఈ మధ్య ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో చాలా వరకు జాతకాల్లో కుజుడు బలం చాలా ఎక్కువగా ఉండడం నేను చాలా జాతకాల్లో గమనించాను. కుజుడు బలంగా ఉన్నాడు అంటే దే ఆర్ వెరీ స్ట్రాంగ్, అంటే వాళ్ళకి పట్టుదల చాలా ఎక్కువ ఉంటుంది. పట్టుదల చాలా ఎక్కువగా ఉండడంలో కాంప్రమైజ్ అయ్యే ఆలోచనలు తక్కువగా ఉంటాయి. ఫస్ట్ ఒక బంధం, భార్యాభర్తల బంధమే కాదు, ఏ రిలేషన్ నిలబడాలన్నా కాంప్రమైజ్, కొంత తగ్గి ఉండడం అనేది అలవాటు ఉంటేనే ఏ బంధమైనా నిలుస్తుంది. అది తల్లి పిల్లలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎప్పుడైనా మాట జారడం అనేది ఎలాంటి వాళ్ళకైనా
ఒక్కొక్కసారి మాట అనడం, తొందరపాటులో అనడం అలాంటివి ఏమైనా ఉంటాయి. అలాంటప్పుడు కూడా కొంత ఓర్పుగా ఉంటే అది ఆ బంధం ఎప్పుడు బలంగా ఉంటుంది. ఇది ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్. ఇది దంపతులకి కాదు, ఎనీ రిలేషన్ తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్. అయితే దంపతుల విషయాల్లో మనకి జ్యోతిషానికి సంబంధించి భార్యాభర్తలు కూడా కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల కంటే పెళ్ళయ్య ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్న వాళ్ళు భార్యాభర్తలు అయితే మాత్రం వాళ్ళే డైరెక్ట్ గా కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. జనరల్ గా ఆస్ట్రాలజర్స్ మీట్ అవుతారు. కొత్తగా పెళ్ళైన దంపతులు మాత్రం అంత తొందరగా ఆస్ట్రాలజర్స్ మీట్ అవ్వరు. వాళ్ళ పేరెంట్స్ మీట్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి పేరెంట్స్ వచ్చినప్పుడైనా మనం డైరెక్ట్ పీపుల్ కాంటాక్ట్ చేసినప్పుడైనా మనం జనరల్ గా పరిశీలించే అంశాల్లో మన ప్రభ గారు కానీ ఉమాకాంతరావు గారు చెప్పినట్లు అవి పరిశీలిస్తూ జనరల్ గా ఒక్కొక్క హౌస్ నుంచి సమస్యలు వాళ్ళు ఏ రకంగా ఉంటాయి, అవి మనం ఏ హౌస్ నుంచి ఏ రకంగా చూస్తే మనం ఈజీగా కొంత పరిహారం చెప్పగలుగుతాం అనే కోణంలో ఒక క్విక్ రిఫరెన్స్ లాగా జస్ట్ ఒక 12 రాసుల గురించి ఒక ఓవర్ వ్యూలో చెప్తాను, ప్రయత్నిస్తాను. మనం లగ్నం నుంచి చూస్తే ఇద్దరి లగ్నాల్లో ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది కనిపిస్తూ ఉంటుంది. భార్య వ్యక్తిత్వం, భర్త వ్యక్తిత్వం. అయితే ఒకళ్ళు నేను భార్య కన్నా తక్కువేమో, నేను భర్త కన్నా తక్కువేమో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నప్పుడు వాళ్ళకి క్లాషెస్ వచ్చే పరిస్థితి ఉంది. సో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నప్పుడు ఆ భార్యాభర్తల జాతకాల్లో ఎవరిదైతే ఇన్ఫీరియర్ ఉందో ఈ సుపీరియారిటీ అని ఫీల్ అవుతుంది. అలాంటి జాతకాల్లో మనకి అష్టకవర్గ పాయింట్స్ తెలుస్తాయి. అలాంటప్పుడు భర్తకి పాయింట్స్ తక్కువ ఉంటే భార్యని కొంచెం కాంప్రమైజ్ అయ్యేలాగా మనం గైడ్ చేస్తే, అలా ఎవరికి తక్కువ పాయింట్స్ ఉంటే ఎక్కువ పాయింట్స్ ఉన్న వాళ్ళని కొంచెం ఓర్పుగా ఉండమని మనం గైడ్ చేయడం, ఆ ఫలానా పరిహారాలు చేసుకోవడం వల్ల కొంత ఈ ఇబ్బంది తగ్గుతుంది, అలాంటివి చెప్పగలుగుతాం. అది ఒక రకమైన ఆలోచన విధానం. అలాగే కుటుంబ స్థానం తీసుకుంటే కుటుంబంలో సంబంధాలు, కుటుంబ సంబంధ బాంధవ్యాలకి ఇంపార్టెన్స్ ఇవ్వడం. ఎప్పుడు భార్యాభర్తలు అంటే వాళ్ళిద్దరేనా, తల్లిదండ్రులు, కుటుంబం, ఇంకా అత్తమామలు అందరూ ఉంటారుగా, వాళ్ళందరినీ ఒక్కలాగే చూడాలి అనేది పెళ్ళైన కొత్తలోనే జనరల్ గా అందరినీ ఒక్కలా చూసే ఒక ఆలోచన సర్వసాధారణంగా ఉండే విషయం. కానీ ఈ రోజుల్లో అది చాలా చాలా తగ్గుతూ వచ్చింది. మనం ముందు పలకరించి నలుగురిని కలుపుకోవాలి అనే ఆలోచన నుంచి అవతల వాళ్ళు పలకరిస్తేనే మనం మాట్లాడాలి అనే ఆలోచన కొత్త కోణంలో ఇప్పుడున్న జనరేషన్ లో చూస్తూ ఉన్నాము. సో ఇలాంటి ఆలోచనలు తప్పు అని పెద్దవాళ్ళు ముందుగా చెప్పాలి. సో మనం ఆడపిల్లని ఎవరింటికైతే పంపిస్తామో ఆ ఆడపిల్ల అక్కడ అందరినీ కలుపుకుంటూ పోవాలి అనే ఫండమెంటల్ రూల్ పేరెంట్స్ చెప్పగలగాలి. అలాగే ఆ అబ్బాయి కూడా ఇంకో ఇంటికి, అత్తమామల ఇంటికి వెళ్ళినప్పుడు అతను కూడా అందరితో సత్సంబంధాలు కొనసాగించేలా కలుపుకోలుగా ఉండాలి అనేది మనం తెలియజేయాలి. సో పెద్దవాళ్ళు తెలియజేయడం వల్ల ముందు ఈ కుటుంబ బాంధవ్యాలు అనేవి కొంచెం బలపడతాయి. లేకపోతే వాటిలోనే ఈ కుటుంబ సంబంధ బాంధవ్యాల్లోనే భార్యాభర్తల మధ్య హెచ్చు తగ్గులు, మా వాళ్ళని సరిగా చూడలేదు అంటే మా వాళ్ళని సరిగా చూడలేదు, ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ఒక రీజన్ ఉంటే ఆ దశాంతర దశలు నడిచినప్పుడు వాటికి అది ఇబ్బందికరమైన దశాంతర దశలు నడిచినప్పుడు ఇలాంటి సమస్యలు కొంచెం జటిలమయ్యి అది చిలికి గాలివానలాగా ఎక్కువ సమస్య కింద ఏర్పడే పరిస్థితి ఉంది. అదే కుటుంబ వ్యవహారాలతో పాటు ఈ ధనానికి సంబంధించిన వ్యవహారాలు, ధనం ఎక్కువగా సంపాదించడం మీద, ఖర్చులు పెట్టడం మీద, వీటికి సంబంధించిన ధన విషయాల మీద, పుట్టింటి వాళ్ళకి సహాయం చేస్తే మంచిదా కాదా, ఎవరు పుట్టింటి వాళ్ళకి ఎవరు చేయాలి, ఇలాంటి సమస్యలు కూడా కొంత ఉంటాయి. వాటికి మనం సెకండ్ హౌస్ తో పాటు వ్యక్తి, ఒక అమ్మాయి తల్లిదండ్రుల గ్రహస్థితి అంటే తల్లిదండ్రులను ఇండికేట్ చేసే హౌసెస్ ఒకటి, ఇంకా అబ్బాయి జాతకం నుంచి తల్లిదండ్రులను ఇండికేట్ చేసే హౌసెస్ కూడా ఎంత స్ట్రెంగ్త్ ఉన్నాయి, వాళ్ళు ఎంత పేరెంట్స్ కి సపోర్టివ్ గా ఉంటారు, ఇలాంటివి కొంచెం అబ్జర్వ్ చేసి బాధ్యత ఎప్పుడైనా తప్పకుండా నిర్వహించాలి. తల్లిదండ్రుల బాధ్యతలు తీసుకోవాలి. దాంట్లో భార్యకి నచ్చజెప్పే విధానం కానీ, భార్య అయితే భర్తకి నచ్చజెప్పి ఖర్చులు పెట్టే విధానాన్ని మనం చెప్పగలగాలి వాళ్ళు ఆ రకమైన సమస్యతో వచ్చినప్పుడు. అదే రకంగా థర్డ్ హౌస్ కి సంబంధించినవి ఎలాంటివి ఉంటాయంటే కమ్యూనికేషన్, సరిగా కమ్యూనికేట్ చేసుకోరు ఒకళ్ళకొకళ్ళు. కమ్యూనికేషన్ లోపం వల్ల అది
ఏం చెప్పకుండా మా భర్త ఎక్కడికో వెళ్ళాడు, నాకు తెలియలేదు, మా భార్య ఇలాంటి విషయాలు నాకేం చెప్పలేదు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వచ్చే ఇబ్బందులు థర్డ్ హౌస్ నుంచి మనకు తెలుస్తాయి. అందులో అష్టక వర్గలో పాయింట్స్ ఎలా ఉన్నాయి, అలాంటి వాటిని బట్టి కూడా మనం కొంతవరకు సజెషన్స్ ఇవ్వగలుగుతాం. అదే ఫోర్త్ హౌస్ అయితే మనకి ఈ ఏ రకమైన ఇల్లు కొనాలి, లేకపోతే కార్ కొనాలి, ఇలాంటి ఆస్తులు కొనే విషయాలు, ఇంకా హౌస్ ఆఫ్ కంఫర్ట్స్ కాబట్టి మనం కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలంటే మనకి ఎలాంటి అవసరాలు కావాలి, వాటికి సంబంధించిన ప్రణాళిక వేయడంలో ఇద్దరికి ఘర్షణ రాకూడదు అంటే అక్కడున్న ప్లానెట్స్ ఏంటి, వాటి పరిస్థితి, దృష్టి, యుతి ఏంటి, ఇప్పుడు నడుస్తున్న దశ ఏంటి, వీటిని కొంత పరిశీలించి మనం వాళ్ళకి గైడ్ చేయగలగాలి. అదే ఫిఫ్త్ హౌస్ అయితే సంతానాన్ని గురించి, సంతానం కనడంలో ఇద్దరికి ఒకే అవగాహన ఉండాలి. ఒక టైంలోనే ఒకళ్ళు సంతానం కావాలని ఒకళ్ళు వద్దని అనకూడదు భార్యాభర్తల్లో. పోనీ ఇద్దరు కావాలనుకున్నారు, సంతానం అయ్యారు, బానే ఉంది. ఆ తర్వాత వాళ్ళని పెంచే విధానం ఎప్పుడు కూడా మంచి స్కూల్లో వేయాలి, మంచి బట్టలు ఇవ్వాలి, మంచి వాతావరణంలో పెంచాలి, ఎక్కువ యాక్టివిటీస్, ఇదే ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళు స్పెండ్ చేసి వాళ్ళ పిల్లల్ని పెంచగలుగుతున్నారా అనే ఆలోచనని మాత్రం పక్కన పెట్టారు. వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తారు, అమ్మమ్మ నాయనమ్మల్ని వాళ్ళ దగ్గర వదులుతారు, లేకపోతే డే కేర్ లో వదులుతారు. పిల్లలకి తల్లిదండ్రుల పూర్ణమైన పెంపకం అనేది సరిగా ఉండదు. తర్వాత ఎప్పుడైనా వీళ్ళిద్దరూ సెలవు రోజులోనో ఎప్పుడునో పిల్లల్ని డే లాంగ్ చూడాల్సి వస్తే వాళ్ళ మీద విసుగు పడుతూ ఉంటారు. అయితే పెంపకంలో ఒకళ్ళు నువ్వు చూడు అంటే నువ్వు చూడు వాటాలు వేసుకుంటారు. లేకపోతే పిల్లలకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తీసుకెళ్లాల్సిన ఏజ్ ఉన్న పిల్లలైతే మళ్ళీ మీరు తీసుకెళ్లాలంటే నువ్వు తీసుకెళ్ళాలని, ఇలాంటి ఇబ్బందులు, ఘర్షణలు అవన్నీ ఉంటూ ఉంటాయి. సో వాటికి సంబంధించిన ప్లానటరీ కాంబినేషన్స్ లో మనం గైడ్ చేయగలగాలి. అదే సపోజ్ సిక్స్త్ హౌస్ అయితే హెల్త్ బాగోకపోతే లైఫ్ పార్ట్నర్ ఎప్పుడైనా ఎవరికైతే హెల్త్ బాగోదో పక్క వాళ్ళు తప్పకుండా కేర్ తీసుకోవాలి. నీ కేర్ నువ్వు తీసుకో, నాకేం పర్వాలేదు, సరిపోతుంది అంటే ప్రేమ చూపిస్తేనే రోగం సగం తగ్గిపోతుంది. ప్రేమ చూపించడంలో సరైన టైం కేటాయించకపోయినా, వాళ్ళ మీద ప్రేమగా కాస్త చూడక మాటలు చెప్పకపోయినా వాళ్ళు ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఆరోగ్యం పాడవడంతో పాటు. అదే కాకుండా ఖర్చుల విషయాలు కూడా, నువ్వెంత పెడుతున్నావు అనే ధోరణి ఇబ్బందులు ఇలాంటివి వచ్చినప్పుడు కూడా సిక్స్త్ హౌస్ మనకి తెలుస్తుంటుంది. ఖర్చులు ఎక్కువ పెడుతున్నారు, ఖర్చులకి సరైన లెక్క పత్రం ఉండట్లేదు, ఎక్కువ ఖర్చులు అప్పులు అయిపోతున్నాయి, ఈ విషయాలు కూడా మనకి సిక్స్త్ హౌస్ నుంచి ఇలాంటి గొడవలు కొంతవరకు వస్తాయి. సో ఇవి కాకుండా సంబంధం లేని విషయాల మీద ఏదో ఆర్గ్యుమెంట్ నడుస్తూ ఉంటుంది. ఉట్టిగా ఏ సందర్భం లేకుండా ఏదో విషయం మీద వీళ్ళిద్దరూ డిబేట్ చేసుకుని గొడవలు పడి అది విడాకుల వరకు తెచ్చేలాగా అలాంటిది ఒక ఆలోచన ఉంటుంది. సిక్స్త్ హౌస్ నుంచి మనం అలాంటివి చూడొచ్చు. అదే సెవెంత్ హౌస్ అయితే పబ్లిక్ లో మనకి మన హస్బెండ్ ఎంత బాగుంటే గొప్పగా ఉండాలి, లేకపోతే నా భార్య ఎంత గొప్పగా ఉండాలి, సో మాకు ఎంత స్టేటస్ ఉండేలాగా గొప్ప చూపించుకోవాలి, ఇలాంటి ఫాల్స్ ప్రెస్టేజ్ ఉండే కొంతమంది వ్యక్తిత్వం ఇలా ఉండొచ్చు. సో పబ్లిక్ తో సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలి, నీ ఇరుగు పొరుగులతో ఎలా ఉండాలి, సొసైటీతో ఎలా ఉండాలి, ఆఫీస్ లో ఎలా ఉండాలి, ఇలాంటివి ఇద్దరు కూడా సామాజిక అనుబంధాల్లో భార్యాభర్తల పాత్ర ఎలా ఉంటుంది, ఆ రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో ఇద్దరు ఒకలాగే ఉన్నారా, ఒకళ్ళు సుముఖంగా ఉంటే ఒకళ్ళు విముఖంగా ఉన్నప్పుడు కూడా ఇబ్బందులు వస్తాయి. అండ్ ఎయిత్ హౌస్ లో భార్యాభర్తల అనురాగానికి సంబంధించి ఏదైనా మిస్అండర్స్టాండింగ్ ఉండి కొంత భయాలు, కొంతమందికి నేను చూసిన జాతకాల్లో కొంతమంది అమ్మాయిలు మాట్లాడారు, పెళ్లికి ముందు పెళ్లి చేసుకోకుండా ఇంకా ఉన్న అమ్మాయిలు అండ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏవేవో హారర్ మూవీస్ చూస్తారు, లేదా వాళ్ళకి తెలిసిన నెట్వర్క్ లో చాలా ఇబ్బందికరమైన విషయాలు వింటారు. వాళ్ళకి భర్తతో కాపురం చేయడం అంటేనే భయం అనేలాంటి సందర్భాలు కొంతమంది నేను విన్నాను. ఎందుకు మీరు ఇంత భయపడుతున్నారు అంటే, ఏమోనండి నాకు చాలా భయం అంటారు. అన్ని విషయాల్లో నంబర్ 1 ఉంటారు, చక్కగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేసి పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు భర్త అంటే పెళ్లి ఇష్టం, పిల్లలు ఇష్టం అంటారు, భర్తతో కలిసి ఉండడం అనేది భయం అంటారు. సో అవి కొన్ని ప్లానటరీ కాంబినేషన్స్ మనకి తెలుస్తాయి, అదే అష్టమంలో సప్తమంలో ఉన్న గ్రహాలు బట్టి. సో వాళ్ళకి మనం కొంచెం ధైర్యంగా కౌన్సిలింగ్ చేయగలిగితే అలాంటి ఇబ్బందులు తగ్గుతాయి. ఆ గ్రహ సంబంధమైన దోషాలకి మనం పరిహారాలు చేయిస్తూ మనం కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చే విధంగా ఆ జ్యోతిష్యుడు తప్పకుండా సహాయపడతాడు.
అదే విధంగా 9th హౌస్ కి సంబంధించి 9th హౌస్ లో ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ చెప్తాం. ఇప్పుడు చాలా మంది దగ్గర వింటున్నాం, హైయర్ ఎడ్యుకేషన్ కి US లో సీట్ వచ్చింది వెళ్ళిపోతున్నారు, పిల్లకి అడ్మిషన్ రాగానే పెళ్లి చేస్తాము, లేకపోతే ఈ మెడికల్ ఫీల్డ్ లో డాక్టర్ అవగానే హైయర్ ఎడ్యుకేషన్ కి అడ్మిషన్ వచ్చింది, ఆ తర్వాత వాళ్ళకి అడ్మిషన్ వచ్చాక పెళ్లి చేస్తే వాళ్ళ చదువు పూర్తయ్యేటప్పటికి ఇంకా వాళ్ళ ఫ్యామిలీని ప్లాన్ చేసుకుంటారు. ఇలాంటి వార్తలు వింటాం. అయితే ఇది కొంతవరకు ప్రమాదకరమైన సిచ్యువేషన్. ఎందుకంటే మన పూర్వీకులు చెప్పినట్లు వివాహం విద్యనాశాయ సంసారం సర్వనాశాయ అనే రూల్లో ఏదో ఉంది. అయితే అందులో ఏంటంటే ఈ అమ్మాయి ఏమో ఫోకస్ అంతా ఎడ్యుకేషన్ మీద పెడుతుంది, అబ్బాయి ఏమో వైవాహిక విషయాల మీద పాపం ఫోకస్ పెడతాడు. ఇద్దరిది కరెక్ట్ గానే ఉంటుంది ఫోకస్. అమ్మాయికి సమయం సరిపోదు భర్తతో గడపడానికి, అబ్బాయికి ఏమో తన భార్య తన దగ్గర ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇలాంటి చోట్ల కొన్ని రోజులు బాగానే ఉంటుంది, తర్వాత అది ఇంకా పెరిగి అబ్బాయికి ఫ్రస్ట్రేషన్ వస్తుంది, అమ్మాయికి రెస్ట్లెస్ గా ఉంటుంది. ఇద్దరికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ పెరగడానికి ఎక్కువ కారణాలు మాత్రం ఈ హైయర్ ఎడ్యుకేషన్ లో ఎడ్యుకేషన్ చదువుతూ ఉండగానే పెళ్లి చేయడం అనేది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత రికమెండబుల్ కాదు, అంత మనం రికమెండ్ చేయకూడదు అనేది ఒక భావన నాది. అండ్ మోర్ అమ్మాయి కూడా భర్తతో అంత సన్నిహితంగా ఉండే అవకాశం తనకి ఉండట్లేదు కాబట్టి తనకి కొన్ని కేసుల్లో, నాట్ ఇన్ ఆల్ కేసెస్, తన చదువు స్టడీస్ లో చాలా చురుకుగా ఉండే మనుషులు, తన చుట్టూ ఉండే మనుషులతో తనకి తెలియకుండానే అట్రాక్ట్ అయ్యేలాంటి పరిస్థితులు, కొన్నిసార్లు ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడము, ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకుని తన మైండ్ మార్చుకుని నాకు ఈ భర్త అక్కర్లేదు, నాకు పలానా వాళ్ళు ఇష్టం అయ్యారు, ఇలాంటి కథనాలు కూడా అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. సో ఇలాంటి వాటిని అందుకే మనం ముందే వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తున్నారు అన్నప్పుడు నేనైతే జనరల్ గా చదువుతూ ఉన్న టైంలో అసలు పెళ్లి చేయొద్దు అని చెప్తాను. ఎవరైనా నన్ను అడిగినప్పుడు జనరల్ గా మనం జ్యోతిష్యులుగా ఈ చదువు పూర్తయిన తర్వాతనే పెళ్లి చేయాలి అనే సలహా ఇస్తే మంచిదని నా అభిప్రాయం. ఇది సబ్జెక్ట్ తో లింక్ లేదు. అయితే ఈ 9th హౌస్ రిలేటెడ్ గా ఉండే విషయాన్ని మాత్రం ఈ ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా ఉన్నవే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. ఈ ఆస్తిపాస్తుల గొడవలు అవి అని పక్కన పెడితే ఈ పూర్వపుణ్యాన్ని పెంచుకోవడం అనేది మాత్రం కంపల్సరీగానే అది అందరికీ అప్లికబుల్. కొన్ని దేవుణ్ణి నమ్మాలి, వాళ్ళకి తెలిసిన దైవ ధ్యానాలు చేసుకోవాలి అనేది మాత్రం తప్పకుండా మనం చెప్పాలి. ఇక 10th హౌస్ కి వస్తే వాళ్ళిద్దరి ఇద్దరు ఉద్యోగాలు చేయడం ఇప్పుడున్న వర్తమాన కాలంలో ఆమోదయోగ్యమే. కానీ భార్యకి అవసరం అయితే ఉద్యోగం చేయాలి, అయితే ముందు మదర్హుడ్ రానంత వరకు ఉద్యోగం చేసి మదర్హుడ్ లోకి ఎంటర్ అవుతూ ఉంటే కొంత గ్యాప్ తీసుకుని ఒక 5-10 years గ్యాప్ తీసుకుని తర్వాత మళ్ళీ ఉద్యోగానికి వెళ్తే ఆమెకి మదర్హుడ్ ఎంజాయ్ చేసినట్లు ఉంటుంది, పిల్లలకి కూడా తల్లి ప్రేమ దొరుకుతుంది. దీని మీద మన వాళ్ళు చాలా గవర్నమెంట్ కూడా ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయాలి. ఆస్ట్రాలజర్స్ కంపల్సరీగా సజెషన్స్ ఇవ్వాలి. ఎందుకంటే మనకి కర్ణాటక ప్రభుత్వం ఆడవాళ్ళ శరీర తీరు దృష్టిలో ఉంచుకొని 3 రోజులు సెలవు ఇవ్వాలి అన్నట్లు మనకి మెటర్నిటీ లీవ్ ఇస్తున్నారు, కానీ అలాగే పెటర్నిటీ లీవ్ కూడా ఇస్తున్నారు, అది కూడా సంతోషదాయకమే. కాకపోతే పిల్లల ఆలన పాలన చూసుకోవడానికి తల్లులకి అవకాశం ఉండట్లేదు. చాలా మంది మదర్హుడ్ ఇష్టపడే వాళ్ళు కూడా సంసార భారం మోయాలి కాబట్టి ఉద్యోగం కంపల్సరీ అని పిల్లల్ని కొన్నిసార్లు అయిష్టంగానే వేరు చోట్ల ఉంచి ఉద్యోగాలకు వెళ్తున్నారు. కొంతమంది చూస్తారు కదా మనకన్నా మన అమ్మలు అత్తగారులు చూస్తారు అనే ఉద్దేశంతో కూడా ఉద్యోగానికి వెళ్తున్నారు. వాళ్ళకి ఇబ్బందులు అయితే ఆ రకంగా ఉద్యోగంలో కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొంటూనే మదర్హుడ్ అనేది ఉంటుంది. సో దీనిలో అలసట ఎక్కువ ఉంటే మళ్ళీ ఆ ఉద్యోగాల్లో ఆ పోటీ తత్వాలు, భర్తతో సరిగా భార్య అయితే భర్తతో, భర్త అయితే భార్యతో టైం సరిగా స్పెండ్ చేయలేక వాటిలో ఉన్న ప్రెషర్ ని కూడా ఈ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసేలాగా ఇబ్బందులు తెచ్చుకునేలా ఉంటున్నారు. అండ్ 11th హౌస్ చూస్తే అది 7th హౌస్ నుంచి 5th హౌస్ అవుతుంది. ఒక వైవాహిక జీవితం ఎంటర్ అయిన దగ్గర నుంచి వాళ్ళిద్దరూ ఒకరికొకరు షేర్ చేసుకున్న ప్రేమ ఎలా ఉంది అనేది మనకి లాభంలో కనబడుతుంది అనేది కొంచెం పరిశీలనలో చూశాను. సో వాళ్ళు ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళు ఏ రకంగా ప్రేమను పంచుకుంటున్నారు, సరిగా ప్రేమని ఒకళ్ళొకళ్ళు ఎక్స్ప్రెస్ చేసి అనుకూలంగా పంచుకున్నారా లేదా దానివల్ల ఏమైనా గొడవ వచ్చిందా అనేది కూడా కొంత చూడొచ్చు. అండ్ 12th హౌస్ అందరికీ తెలిసిందే, అది
హౌస్ ఆఫ్ కంఫర్ట్ శయ్యా సౌఖ్యాన్ని చూపిస్తుంది. అలాగే ఎక్స్పెండిచర్, ఎవరు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, ఖర్చు పెట్టడంలో ఒకళ్ళు ఎక్కువ అంటే ఒకళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టారు, ఇలాంటి సమస్యలు. సో వీటన్నిటిని మన ప్రతిభ గారు, ఉమాకాంతరావు గారు చెప్పినట్లు ప్లానటరీ కాంబినేషన్స్, అష్టక వర్గులో వాళ్ళ పాయింట్స్, ఆ గ్రహాలు ఇచ్చే సర్వాష్టక వర్గులో బిందువులు, వాటిని సంబంధించి ఇప్పుడు నడిచే దశాంతర దశలు, వీటిని అన్ని కొరిలేట్ చేస్తూ వాళ్ళకి సమస్య ఉంటే ముందు పరిహారం చెప్పి చేయిస్తూ కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలి. అయితే కర్మదోషాలు అనేవి టోటల్ గా వైపౌట్ చేయలేము, కాకపోతే దాని ఆ ఇబ్బందిని చాలా ఎక్కువ స్థితి నుంచి చాలా తక్కువ స్థితికి మాత్రం తీసుకొచ్చే ఒక పరికరం మాత్రమే మనకి ఈ పరిహారాలు అనేవి. మనం పరిహారాలు చేయించడం వల్ల వాళ్ళకి రిలీఫ్ చాలా వరకు దొరుకుతుంది. మోరోవర్ కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల ఇంకా ధైర్యం పెరుగుతుంది. కాబట్టి మనం జ్యోతిష్యులుగా తప్పకుండా ఆ కోణంలో సమాజానికి ఉపయోగపడగలమని నా నమ్మకం. ఇందులో పొరపాట్లు ఏమైనా ఉంటే తప్పకుండా మన్నించాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. డాక్టర్ బిర్జు గారు చాలా చాలా ధన్యవాదాలు. మంచి విషయాలన్నీ సమగ్రంగా అవుట్లైన్ ఇచ్చే వ్యవహారం ఇచ్చే విధంగా చెప్పారు. ఒక జ్యోతిష విద్యార్థిగా నాకు చిన్న డౌట్ ఏంటంటే, సప్తమ స్థానం, కళత్ర స్థానం, తర్వాత ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అన్నీ అక్కడి నుంచే ఉంటాయి. ఈ దంపతులు వాళ్ళ ఇండివిజువల్ గా పర్సనల్ రిలేషన్స్, ఇంటర్పర్సనల్ రిలేషన్స్ ఏమో బ్రహ్మాండంగా ఉంటాయి, వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చే వరకు మాత్రమే ఉండవు. అది ఎలా చూడాలి? ముఖ్యంగా అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, సప్తమ స్థానం కేవలం భార్యాభర్తలకే కాదు, ఒక ఆఫీస్లో ఒక ఆఫీస్ బాస్తో మనం ఎలా ఉండాలి అది కూడా సప్తమ స్థానమే నిర్ణయిస్తుంది. అదేవిధంగా మన ప్రోగ్రెషన్ అలాంటివి ఉంటాయి. అసలు 2వ భావమైనా, 5వ భావమైనా, 11వ భావమైనా, 10వ భావమైనా సప్తమం మీద ఆధారపడే ముందుకెళ్తాయి. ఎందుకంటే మన పర్సనల్ రిలేషన్స్, మన ముందున్న ప్రపంచం అది. ఆ ముందున్న ప్రపంచంలో జీవితాంతం కలిసి ఉండే ఒక్క కళత్రం కాబట్టి కళత్రంతో చూసుకుంటున్నాం. సో ఈ విషయంగా వాళ్ళు ఇండివిజువల్గానేమో బ్రహ్మాండంగా ఉంటారు ఆఫీసులో, ఇంట్లోకి వచ్చేసరికి ఇలా ఎందుకు అవుతారు, ఇది ఎలా కనుక్కోవాలి? ఆ విషయాలుగా మనం కొంచెం ఆలోచించాలి అని నాకు అనిపిస్తుంది. మనం జ్యోతిర్వాణి కంటిన్యూ చేద్దాం. ధనంజయ్ గారు చెయ్యెత్తారు, ఏమైనా చెప్తారా? సార్ నమస్కారం సార్, నాకు ధనంజయ్ సార్. కొద్దిగా జాతక విశ్లేషణ చిన్నది చెప్దాం అనుకుంటున్నాను సార్, మీరు అనుమతిస్తే. అది కొద్దిగా జాతక విశ్లేషణ చెప్పకండి. విశ్లేషణ అంటే ఒక జాతక భార్యాభర్తల విశ్లేషణలో భార్యాభర్తల విషయంలోనే కొద్దిగా విశ్లేషణ చేద్దాం అనుకుంటున్నాను ఒక జాతకంది. ఎక్కువ సమయం తీసుకోకుండా చెప్పండి. ఓకే సార్. ప్రస్తుతము ఈ భార్యాభర్తల విషయం కానీ వేరే విషయాలు కానీ కొన్ని జాతకంలో కొన్ని గ్రహాలు ఒక పర్టికులర్ ప్రభావం చూపిస్తే మనం యాక్టివ్ చేసుకునేవి మన మనస్సులో, మన పరిసర ప్రాంతాలలో ద్వితీయాన్ని, లాభస్థానాన్ని ఎక్కువ యాక్టివ్ చేసుకుంటున్నాం సార్. ఈ ధనం కావాలి, లాభం కావాలి అని సంబంధాలను కూడా, కొన్ని సౌఖ్యాలను కూడా, కొన్ని అవి మనకు సొంతం కావాలన్నట్టు కొన్ని విభేదాల వల్ల మనం దూరం అయిపోతున్నందువల్ల ఈ గొడవలు గిర్ల కొన్ని అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకటి చిన్న సింహలగ్న జాతకులు చెప్తాను సార్. సింహలగ్నంలో ఇవి గ్రహాలు ఉన్నాయి. ఒక జాతకునివి, అతను చిన్న ఉన్నప్పుడు మొత్తము మామూలు దగ్గర పెరిగిండు, అంత చెడు వ్యసనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాకపోతే జాతకునికి ఒక అమ్మాయి వచ్చి అడిగినప్పుడు, అతని భర్త జాతకం తీసుకొచ్చినప్పుడు చూస్తే అందులో ఎంత దరిద్రంగా ఉందంటే, ఒక విధంగా చూస్తే వ్యసనాలు మొత్తము తాగుడు చేసి అన్నీ ఉన్నాయి. కానీ చదువు ఏ విధంగానో చదివి గట్టెక్కిండు. కాకపోతే సప్తమాధిపతి ఎట్లున్నాడంటే ఉచ్చస్థితిలో ఉండి, మంచి స్థితిలో ఉండి అతనికి పెళ్లి అయిన తర్వాత మంచి రాజయోగం వచ్చింది, జాబ్ వచ్చింది. కానీ జాబ్ వచ్చింది, 1,00,000 రూపాయల జీతము, పిల్లలు, అంత బాగుంది. కాకపోతే అమ్మాయికి మాత్రము ఎనలేని బాధలు. ఆ అమ్మాయి దెబ్బలు తినుకుంటూ, అన్ని విధాల కష్టాలు పడుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తుంది. ఆ ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కసారి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళింది సార్ ఈ జాతకం. కానీ ఈ జాతకంలో నేను ముందు చెప్పేది ఏంటంటే, ఈ జాతకం ప్రకారంగా, ఒక జ్యోతిష్యం ప్రకారం చెప్పాలంటే, ఈ కొన్ని సమయాలలో గండ సమయాలు వస్తాయి, జాగ్రత్త ఉండాలమ్మా. ఈ సమయాల తర్వాత దూరంగా ఉండి తర్వాత కలిస్తే మంచిగా ఉంటుంది. అంటే ఆ గ్రహాలు అతనికి, నేను కొన్ని విశ్లేషణ చేసినప్పుడు అవి పర్టికులర్ గా తెలుస్తున్నాయి సార్.
ఆ విశ్లేషణ చేసినప్పుడు ఆ ఆ బాగలేని సమయాల్లో చెప్తే కొంత జ్యోతిష్యునికి అతను వినే ప్రభావం కూడా లేదు సార్. ఆ మనిషికి అసంటి వాళ్ళకు చెప్పే విధంగా లేదు. ఈమెకే ఏమైనా చెప్పి ఆ సమయాలలో కొద్దిగా దూరం ఉండండి అమ్మా, దూరం ఉండి కొన్ని జాగ్రత్తలు పాటించండి, కొన్ని అంటే శరీరానికి కానీ ఏమన్నా ఇబ్బందులు కాకుండా దెబ్బలు తాకకుండా బయటపడవచ్చు అని. కొన్ని సంవత్సరాలకు ఒక బాబు పుట్టాడు సార్. ఆ బాబుని కడుపుతో ఉన్నప్పుడు అబార్షన్ చేపియాలన్నట్టు అంత సిచ్యువేషన్కి ఇట్లా వెళ్ళిపోయింది. కానీ ఆ పంచమాధిపతి బలంగా ఉన్న కారణంగా మగపిల్లవాడు పుట్టిండు. ఆ మగపిల్లవాడు గిట మంచిగా ఆ తల్లికి చాలా బలంగా ఉండు ఆ జాతకం ప్రకారంగా. ఆ బాబు పెద్దగా మంచి ప్రయోజకునిగా అయ్యి ఆ అమ్మాయికి ₹1,00,000 జీతం సార్. కానీ భర్త వల్ల ఇన్ని ఇబ్బందులు పడుతుంది. కానీ మనం చెప్పాల్సింది ఏంటంటే జాతక ప్రకారంగా అమ్మ కొన్ని సంవత్సరాలు ఇట్లా ఉంటాయి, అబ్బాయి పెరగని అబ్బాయి వల్ల మీకు మంచి రాజయోగాలు ఉన్నాయి. కానీ ఈ గంట సమయాల ప్రకారంగా మనం ముందు చూసి ఆ పరిస్థితి ఉన్న జాతకులకు మనము తోడునీడగా ఉండి మనకు సహాయ సహకారాలు అందిస్తే ఆమె ఆశాజీవిగా మంచి బతికే అవకాశాలు ఉన్నాయి. తర్వాత 2020లో ఇంకో బాబు పుట్టిండు. చూడండి ఎంత మంచి రాజయోగము. 2 మగపిల్లలు, గొప్ప జాతకులు సార్ వాళ్ళు. సుగంధ ద్రవ్యాలు, భోగభాగ్యాలు మొత్తం అనుభవిస్తట్టు పుట్టిరు. అంత మంచి ఉంది. కానీ భర్త కొద్దిగా మారే అవకాశాలు ఈ పిల్లల వల్ల ఉండే అవకాశాలు ఉన్నాయి సార్. ఈ విధంగా మనము చాలా జీవితంలో కూడా జాతకం ఒక తీరు ఉన్నా మనము యాక్టివ్ చేసుకుంటున్నాం. ఒకటి మనకు డబ్బు కావాలి, వ్యసనాలు, ఇవన్నీ యాక్టివ్ చేస్తున్నాం. మన చదువు పరంగా కానీ ఈ విధంగా మనము మంచిని ఎక్కువ ఉత్సాహపరంగా మనం అందరికీ అందిస్తే ఆ గ్రహ ప్రభావాలు కూడా కొద్దిగా తగ్గే అవకాశాలు ఉంటాయి సార్ అని నా ఒక అభిప్రాయం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇంకా కొద్దిగా విశ్లేషణ చేసి మనము ఇంకా ఇది నేను ఒక రైటింగ్ లాగా రాశాను, పుస్తకంలో తీయాలని. చాలా ఉన్నాయి సార్ అలా. అది మనకు ముందు మనకు ఈ సమయం దొరకదు కాబట్టి ఇది కొద్దిగా చెప్పాను సార్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు ధనంజయ్. సుబ్రవీతి వెంకటరమణ గారు ఏమైనా మాట్లాడతారా? వెంకటరమణ గారు నమస్కారం అండి. చెప్పండి. నేను మాల్తిని మాట్లాడుతున్నాను. మాలతి గారు ఒక్క నిమిషం వీళ్ళు చేయొచ్చిన వాళ్ళని ఒకసారి అడిగి ముందుకు వద్దామని. సుబ్రవీతి వెంకటరమణ గారు, తర్వాత సుధారి పేరుంది మల్లంపల్లి వారు చెప్తారా? మహోదయ నమస్కారం. సుధా అంటే నాది నేను ఇప్పుడిప్పుడే జస్ట్ ఎంటర్ అయ్యాను డిప్లొమా కోర్సులో. కాకపోతే నాకు నా అనుభవంతో నేను అనుకుంటున్నది ఏంటంటే ఈ దంపతుల మధ్య వచ్చేది మోర్ దాన్ అస్ట్రాలజికల్ ప్రాబ్లమ్స్, ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ ఎ సొసైటల్ ప్రాబ్లమ్. సొసైటీలో వస్తున్న పోకడల వల్ల, చదువు ఉద్యోగము ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే నాకు తెలిసి నా అనుభవంలోనే పెద్ద ఫ్యామిలీ మాది. 2 పెళ్ళిళ్ళు మా మరుదులకి వాళ్ళు చెప్పారు, మాకు జాతకాల మీద నమ్మకం లేదు అన్నారు. ఆ టైంలో వాళ్ళు ఏదో కొంచెం రివల్యూషనరీగా ఉండేవారు, చేసుకున్నారు. మోస్ట్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వాళ్ళవి. భార్య భర్తల మధ్యలో ఎంత ఇది ఉందంటే వాళ్ళ మధ్యలో ఇంకా చెప్పలేను నేను. జాతకం చూసుకొని చేసిన వాళ్ళు కూడా అంత అన్యోన్యంగా ఉండరు. అది ఒకటి. రెండోది ఏంటంటే మాకు పెళ్ళినప్పుడు ఇంత లోతుగా జాతకాలు చూడలేదు. నక్షత్రము ఇది సరిపోతుందా, మేనర్కంలో అయితే అసలు చూసేవారే కాదు. అయినా కూడా సంసారాలు బాగున్నాయి, అందరూ బాగున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. నేను ఇదివరకు కూడా ఇంతకు ముందు ఇదే క్వశ్చన్ అడిగాను. ఏంటంటే ఒకటి, వివాహాలు లేట్ అవుతున్నాయి, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అయిన వివాహాలు విడిపోతున్నారు. లేట్ వివాహాల వల్ల ఇన్ఫర్టిలిటీ కూడా అవుతుంది, పిల్లలకు కూడా ప్రాబ్లం అవుతుంది. ఇదన్నింటికి కూడా జాతక పరంగా కంటే కూడా నేను అనుకోవడము సొసైటీ ప్రాబ్లం అన్నట్టుగా అనుకోండి. ఎందుకంటే ఇంతమంది ఇన్ని రకాలుగా విడిపోవడానికి అందరి జాతకాలు బాగుండవా? అదే జాతకాలు చూపించిన తర్వాతనే పెళ్లి చేస్తున్నారు ఈ రోజుల్లో. సో నాకు ఇది ఇప్పటికి కూడా ఏంటంటే అర్థం అవ్వట్లేదు. అంటే నిజంగా జాతక పరంగానే ఇలా అవుతుందా, లేకపోతే సొసైటీలో వచ్చిన మార్పుల వలన అన్నది. అది కొంచెం వివరణ ఇస్తే. ఓకే, మంచి థాట్స్ ప్రొవోక్ చేశారు, మంచి ఆలోచనలు రేకెత్తించారు. చాలా ధన్యవాదాలు. మల్లంపల్లి సుబ్బారావు గారు. సార్ నమస్కారం. సార్ సభకు నమస్కారం. నేను టూకీగా చెప్తాను. దంపతులకు సమస్యలు, జ్యోతిష్కుడు ఇవ్వాల్సిన సూచనలు, పరిహారాలు. దంపతులకు జనరల్గా వచ్చే సమస్యలు
మనస్పర్ధలు, విభేదాలు, అనుబంధాలు లోపించడం, ఆకర్షణ తగ్గిపోవడం, ఇంకా స్నేహ బంధం లేకపోవడం, వివాహం ఆలస్యం వల్ల కొన్ని కలగవలసిన మార్పులు రాకపోవడం, అలాగే అదృశ్యమైన వివాహ సమస్యలు, అలాగే జీవితంలో అనురక్తి లేకపోవడం, భయాలు, విభేదాలు, ఇవన్నీ కూడా కారణాలు. అంచేత జ్యోతిష్కుడు చేయవలసిన పని ఏంటంటే 7వ భావన చూడాలి. అందులో శని, రాహు, కేతులు ఇంట్లో ఉంటే జీవిత సమస్యలకు గురవుతుంది. అలాగే 7వ ఇంటి అధిపతి కుజదోషం కలిగిన వారే ఉంటే మనస్పర్ధలు, విభేదాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే శుక్రుడు బలహీనంగా ఉన్నా కూడా అనుబంధం లోపించి ఆకర్షణ తగ్గిపోతుంది. ఇంకా శని, రాహు ప్రభావం వల్ల వివాహం స్నేహానికి లోటుగా మారుతుంది. అలాగే 7వ ఇంట్లో రాహు ఉన్నప్పుడు అనుమానాస్పద మనస్తత్వం, అదృశ్యమైన వివాహం అలాంటి సమస్యలు కలిగిస్తుంది. అంచేత చంద్రుడు, శుక్రుడు ఇంకా బలహీనంగా ఉంటే భాగోద్వేగ నియంత్రణ లోపించి వివాహ జీవితంలో అనురక్తి తగ్గిపోతుంది. చంద్రుడు, రాహు, కేతు సంయోగంలో ఉంటే అనవసర భయాలు, విభేదాలు వస్తాయి. శుక్రుడు, కుజుడు ప్రభావంలో ఉంటే శృంగార సంబంధమైన అసంతృప్తి ఏర్పడవచ్చు. అంచేత జ్యోతిష్కుడు నవాంశ చక్ర పరిశీలన చేయాలి. అందులో 7వ ఇంటి అధిపతి శుక్రుని స్థానం ముఖ్యమైనవి. వివాహ జీవిత స్థిరత కోసం నవాంశ జాతక చక్రాన్ని విశ్లేషించాలి. అలాగే ఇప్పుడు జ్యోతిష్కుడు చూపించవలసిన పరిష్కారాలు ఏమిటంటే శని ప్రభావం తగ్గించేందుకు శనికి దానాలు, నల్ల వస్త్రాలు, నువ్వుల నూనె చేయొచ్చు. అలాగే శుక్రబలం పెంచుకోవాలంటే లలిత సహస్ర పారాయణం, శుక్రవ్రతం చేయవచ్చు. అలాగే చంద్ర, రాహు దోష నివారణకు మహామృత్యుంజయ మంత్రం జపించాలి. సంతోషకరమైన వివాహ జాతకానికి శివపార్వతి ఉపాసన, తులసి పూజ ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి. ఇవన్నీ చేస్తే సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. ధన్యవాదాలు. ధన్యవాదాలు సుబ్బారావు గారు. శ్రీధర్ గారు చెప్పండి. వారాలు. నమస్కారం అండి. పెద్దలకు, సోమనాథ్ శాస్త్రి గారికి, అదేవిధంగా మన గురువు గారైన కమలాకర శర్మ గారికి, ఎంఎస్ శాస్త్రి గారికి, మీతో అందరికి పెద్దలకి నమస్కారం అండి. ముఖ్యంగా మనకి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఇది ఒకటి రావడం జరుగుతుంది. అయితే ఇందాక సుధా గారు గత సమయంలో లేదు కానీ ఇప్పుడు వస్తుంది. కారణం ఏమిటి అసలుకి ఒకసారి ఆలోచించండి. మా గతంలో అంటే ఇప్పుడు మా వయసు అంటే ఇప్పుడు నాకు 55. అప్పుడు పెద్దలు ఆ గ్రామంలో ఏది చెప్తే అది జరిగేదమ్మా. అంటే అందరూ ఒక కట్టుబాటు మీద ఉండేవారు. ప్లస్ ఆ గ్రామ దేవతకు కానీ లేదా ఇది చెయ్యాలంటే చేసేవారు. కానీ ఇప్పుడు అన్నీ మారిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ కలియుగంలో ప్లస్ అన్నీ మార్పు చెందుతున్నాయి. అందుకని చెప్పడం జరిగింది. మన జ్యోతిష్ శాస్త్రం ఒకసారి పరిశీలించినట్లయితే మనిషి గత జన్మలో తాను చేసిన కర్మలకు ఈ జన్మల ఫలితాలను పొందడానికి జరుగుతుందని, ఆ ఫలితాలు గ్రహాలు ఇస్తాయని జ్యోతిష్ శాస్త్రం చెప్పడం జరుగుతుంది. కానీ లేదమ్మా, గత జన్మ కాదు, ప్రస్తుత జన్మలో తల్లిదండ్రుల నుంచి మనం ఆస్తి సంపాదించడం సో కాబట్టి ఆ గ్రహాలు కూడా మనం ఏం చేస్తాయంటే ఒకసారి పరిశీలించినట్లయితే మనం ఏది చేస్తున్నామో దాని తగ్గట్టే మన పిల్లలకు, ఎగ్జాంపుల్ ఆడవారికి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా వారు జన్మించినటువంటి లేదా వారు పుష్పావతి అయినటువంటి ఫలితాలు ద్వారా వారి దాంపత్య సుఖం ఉంటుందా లేదా అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి సూర్యోదయం మరియు సూర్యాస్త సమయంలో పుష్పావతి అయితే వారికి చెడు ఫలితాలు అంటే దాంపత్య సుఖం సరిగా ఉండదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సూర్య చంద్రగ్రహణ సమయంలో కూడా అయితే ఆ సమయంలో కూడా చెడు ఫలితాలు రావడానికి ఆస్కారం. అదేవిధంగా సూర్య సంక్రమణ సమయంలో కూడా అంటే సూర్యుడు ఒక రాశి నుండి ఇంకొక రాశికి ప్రవేశించే సమయంలో అయినప్పుడు కూడా
చెడు ఫలితాలు రావడానికి ఆస్కారం. అదేవిధంగా ఆ కన్య యొక్క నైదన తార జరుగుతున్న సమయంలో కూడా రజజ్వల అయితే చెడు ఫలితాలు, ఈ చెడు ఫలితాలు అనేది దాంపత్య సుఖంలోనే రావటం కాదు. అదేవిధంగా మృత సంబంధమైన మైల మరియు బాధలతో ఉన్నప్పుడు ఆ స్త్రీ పుష్పావతి అయితే చెడు ఫలితాలు ఉండడానికి ఆస్కారం. అదేవిధంగా ఆ చుట్టుపక్కల అంటే ఇరుగు పొరుగు వారింట్లో కానీ అగ్ని ప్రమాదం జరుగుతున్న సమయంలో కానీ అయినట్లయితే ఆమె జీవితంలో చెడు ఫలితాలు ఉంటాయని శాస్త్రం తెలుపుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే అప్పుడప్పుడు చంద్రుడి చుట్టూ సూర్యుడి చుట్టూ కూడా చుట్టూరు గుడు లాంటి అవి ఏర్పడినప్పుడు కూడా పుష్పావతి అయితే చెడు ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం. అదేవిధంగా ఇంకా మనం ఈ విధంగా మన శాస్త్రం చూసుకున్నట్లయితే పాడ్యమి, విజయ, చవితి రోజు, అదేవిధంగా షష్ఠి రోజు, నవమి, చతుర్దశి వారాలు చూసుకుంటే ఆదివారం, శనివారం అయిన సందర్భంలో వారి జీవితంలో అంటే దాంపత్యం సుఖంగా ఉండదని మనం చెప్పుకోవాల్సింది. మనం అదేవిధంగా ఈ గ్రహాలు చూసుకున్నట్లయితే అంటే మనకి ఎగ్జాంపుల్ వరాహమిరుడు మనకు ప్రాచీన జ్యోతిష్ శాస్త్రం వారి ప్రకారం కూడా మనం చూసుకున్నట్లయితే జాతక చక్రంలో 7వ స్థానంలో కుజుడు కానీ లేదా శని కానీ ఉన్నట్టయితే ఆమె ఆయుస్సు తగ్గడానికి ఆస్కారం ఉందని కోల్పోవడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అదే 7వ స్థానం ఆ కలత్ర స్థానంలో ఒక శుభగ్రహం మరియు ఒక అశుభగ్రహం ఉన్నా సరే ద్వితీయ వివాహం జరుగుతుంది అంటే దాంపత్య సుఖం అక్కడ లేనట్టు అనిపిస్తుంది. అదేవిధంగా ఆ 7వ స్థానంలో ఒక పాపగ్రహం అండి ఒక శుభగ్రహం యొక్క దృష్టిని పొందినట్లయితే ఆ స్త్రీ భర్త చేత ఏదో ఒక కారణం చేత తిరస్కరించబడుతుందని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నవాంశలు మనం చూసుకున్నట్లయితే నవాంశ చక్రంలో కుజుడు శుక్రుడు పరస్పర స్థానాలు మార్చుకున్నట్లయితే అప్పుడు కూడా అపవిత్రమైన సంబంధాలతో ఉండటానికి ఆ కాపురం ఇబ్బంది పడేటట్టుంది. అదేవిధంగా నవాంశ చక్రంలో చంద్రుడు, కుజుడు, శుక్రుడు కలిసి ఉంటే అప్పుడు కూడా ఆ స్త్రీ తప్పుదోవ పట్టడానికి ఆస్కారం. సో కాబట్టి ఇవన్నీ ఎలా ఏర్పడుతున్నాయి ఎట్లా అంటే గతంలో మనం పెద్దలు చెప్పిన మాట విని మనం ఎప్పుడైతే పెద్దల మాట వింటామో గ్రహాలు కూడా మనం ఏం చేయలేవు. ఇప్పుడు మన పెద్దల మాట కూడా వింటలేదు కాబట్టి ఆ గ్రహాలు మనం వెంటాడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మన మనసు బాగుంటుందో మన బలం బాగా ఎప్పుడు ఉంటుందో ఆ గ్రహాలు కూడా మనం ఏం చేయలేవు. ఎప్పుడైతే మనం ఒంటరి వారు అవుతామో గ్రహాలు కూడా వాటి పని అవి తీసుకుంటూ పోతాయి. సో కాబట్టి ఇక్కడ ప్రధానంగా దాంపత్య సుఖం బాగుండాలంటే కొన్ని ఇప్పుడు పెద్దలు సూచించారు. తప్పనిసరిగా ఎవరికైతే ఇలాంటి సమస్యలు ఉంటాయో వారి జన్మ నక్షత్రం రోజున లేదా వారు జన్మించిన తిథి రోజున లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం ఇవి చదువుకున్నట్లయితే లేదా పక్షులకి లేదా జంతువులకి ఆహారం కూడా సమర్పించినట్లయితే అది తక్కువ సమయంలో మనం తెలుసుకొని ఇవి పాటించినట్లయితే అదేవిధంగా పెద్దలు చెప్పినటువంటి పరిహారాలు పాటించినట్లయితే మన దాంపత్య సుఖం. అందుకని చూడండి బాగా చూడండి ఈ రోజులలో ఫోటో కోసం మనం పెళ్లి చేసుకుంటున్నాం. దాంపత్య సుఖం కోసం కాదు పెళ్లి చేసుకుంటాం. ముహూర్తం అంటే 48 నిమిషాలేనండి. ముహూర్తం అంటే 48 నిమిషాలు మాత్రమే. అవి లోనకి వెళ్తుంది దాదాపు 1-2 గంటల దాకా మేకప్ వేసుకొని రావడం జరుగుతుంది. జీలకర్ర బెల్లం దేనికంటే పెట్టేది? జీలకర్ర బెల్లం ఆ ముహూర్తంలో పెట్టినప్పుడు ఒకరి కళ్ళు ఒకళ్ళు చూసుకోవడం జరుగుతుంది. అది ఎన్ని నిమిషాలైతే ఆ విధంగా చూసుకుంటారో అన్ని సంవత్సరాలు కథ లేకుండా ఉండడానికి కాదు. వెంటనే ఫోటోగ్రాఫర్ అమ్మ ఇటు చూడమ్మా నాకెళ్ళి చూడు. సో అక్కడ గౌరీ పూజ 10 నిమిషాలు చాలండి. గౌరీ పూజ అసలు గౌరీ పూజ ఎందుకు చేస్తున్నారు? రెండవది వేదిక మీద చెప్పులు వేసుకొని వచ్చి అక్షంతలు వేయటం జరుగుతుంది. ఎక్కడుంటారండి దేవతలు? మనం వేద పఠనం చేస్తున్నప్పుడు ఆశీర్వదించడానికి చెప్పులు వేసుకొని రావడం జరుగుతుంది. దాంపత్య సుఖాలు ఎక్కడుంటాయి చెప్పండి? వేద
పెళ్లి మండపం అంటే దేవతలందరూ రావడం జరుగుతుంది. అలాంటప్పుడు మనం ఎంతో నిష్టగతో వాళ్ళు ప్రేమగా మనం అక్షింతలు వేయాలి. కాబట్టి ఇలాంటి సంఘటనలన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి సిట్యుయేషన్లో చాలా నేను వీటి మీద స్పెషల్ టీచర్గా నేను వర్క్ చేస్తున్నానండి గుంటూరులో. దీని మీద కూడా నేను చూస్తున్నాను అసలు ఎందుకు ఇలాంటి పిల్లలు జన్మించడం జరుగుతుంది అనేది. కాబట్టి ఈ దాంపత్య సుఖాలు ఈ విధంగా మనం చెప్పుకుంటే చాలా ఉంది. పెద్దలు అవకాశం ఇచ్చినటువంటి పెద్దవారికి అందరికీ నమస్కారాలు. స్వస్తి. ధన్యవాదాలండి. ఒకటి, మన ఇతివృత్తం దంపతుల శారీరక సుఖం కాదు, మొత్తం దాంపత్య జీవనం. అయినా కానీ మీరు కొన్ని విషయాలు, ముఖ్యమైన విషయాలు ఈ మధ్య కాలంలో మర్చిపోతున్నవి కొన్ని గుర్తు చేశారు కాబట్టి చాలా మంచి విషయాలు అవి. ముఖ్యంగా ఈ ప్రథమ రజో దర్శనం అంటారు, దానికి ఇప్పుడు అంతగా ఇంపార్టెన్స్ లేదు. ఎందుకంటే వెనకటికి దాని అయ్యేటప్పటికల్లా వివాహం అయ్యి ఉండేది. ఇప్పుడు ఆ వివాహం అయ్యి ఉండట్లేదు కాబట్టి ఆ ఇంపాక్ట్ గురించి ఎక్కువగా మనం ఎంత సైంటిఫిక్ అనేది మనకు తెలియదు. ఏదేమైనా ఇంకా కొంచెం లోతుగా చూడాలి. సుధా గారు అడిగిన ప్రశ్న కానీ లేదా శ్రీధర్ గారు చెప్పిన విషయాల ద్వారా కానీ మనం ఆలోచించాల్సింది ఇంకా కొంచెం లోతుగా ఏదో చూడాలనేది అర్థమవుతుంది. చాలా ధన్యవాదాలండి. తర్వాత నాగకుమారి గారు ఏమైనా చెప్తారా? శ్రీ గురుభ్యో నమః. మీ తర్వాత మాలతి గారు మాట్లాడతారు. ఓకే సార్. సరస్వతి స్వరూపమైన సభకి ముందుగా నా నమస్సుమాంజలి. ఓం శ్రీ గురుభ్యో నమః. దంపతులు పెళ్ళైన తర్వాత రకరకాల సమస్యలతో వస్తూ ఉంటారు. దంపతులు కానీ దంపతుల తల్లిదండ్రులు కానీ మన దగ్గరికి వస్తూ ఉంటారు జ్యోతిష్కుల దగ్గరికి. సో ఏంటి వాళ్ళ సమస్యలు? ముందుగా మా అభిప్రాయాలు కలవట్లేదండి, నా మాట ఆవిడ వినట్లేదు, లేకపోతే ఆవిడ వచ్చి నా మాట అతను వినట్లేదు. సో వాదోపవాదాలు, ఇలా ముందు ఇలాంటి సమస్యలతో వస్తారు. సో వాళ్ళు ఏ రకమైన సమస్యలతో మన దగ్గరికి వచ్చినప్పటికీ వాళ్ళ సప్తమ భావాన్ని, సప్తమాధిపతిని మనం ముందుగా పరిశీలించాలి. సప్తమ భావంలో రవి ఉన్నాడు అనుకోండి, ఇది ఎంత పెక్యులియర్ కండిషన్ అంటే పురుష జాతకంలో సప్తమ భావంలో రవి ఉంటే అతడు భార్యని ఆదరించడు. అంటే ఒక మనిషిలాగా అతను ప్రపంచానికి చెందిన వ్యక్తిలాగా ఫీల్ అవుతాడు. భార్యని ఒక మనిషిలాగా చూడటం కానీ ఆమె మాటని గౌరవించడం కానీ చేయడు. సో అమ్మాయి జాతకంలో కనుక సప్తమంలో రవి ఉంటే ఆమె భర్త నిరాదరణకు గురవుతుంది. అది మనం ఖచ్చితంగా అర్థం చేసుకుని ఆమెకు వీలైనట్లుగా చెప్పాలి. నెక్స్ట్, ఇంకా ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వీళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు, అబ్బాయి అర్ధరాత్రి వరకు పనిచేస్తూ ఉంటాడండి, ఒక ముద్దు ముచ్చట లేదు, ఎక్కడికి వెళ్దాం అన్నాడు, ఏమి చూస్తాం అన్నాడు, ఆ పనే సరిపోతుంది, డెడ్ లైన్ అంటాడు, టార్గెట్ అంటాడు, పొద్దస్తమానం ఇంతే సరిపోతుంది, రోజులు గడిచిపోతున్నాయి కానీ ఇట్లానే ఉంది, మా అమ్మాయికి విరక్తి వచ్చేసిందండి, మాకు కూడా అయ్యో అనిపిస్తుంది. మరి లక్షల్లో జీతం కావాలన్నప్పుడు అలానే ఉంటుంది కదా అనేది మనం లౌకికంగా చూసుకున్నప్పుడు మాట్లాడదు. కానీ సప్తమ భావంలో బుధుడు కానీ సప్తమ భావంలో నపుంసక గ్రహాలు కానీ ఈ అమ్మాయికి ఉన్నట్లయితే, సప్తమ భావంలో బుధుడుండి ఆ బుధుడికి శనైశ్వరునితో సంబంధం ఏర్పడితే లేదా బలహీనమైన బుధుడు ఉంటే ఆ వ్యక్తికి, ఆ జీవిత భాగస్వామికి దాంపత్య సౌఖ్యం మీద అంతగా ఆసక్తి ఉండదు, లైంగిక పటుత్వం కూడా తగ్గుతుంది. సో ఈ నపుంసక గ్రహాల ప్రభావం ఎప్పుడైతే ఉంటుందో అతనికి మామూలుగా వీళ్ళు కోరుకున్నంతగా మిగిలినవన్నీ ఉండకపోవచ్చు. ఇందువల్ల కూడా సమస్యలు మొదలవుతాయి. ఇకపోతే ఇంకా కొంతమంది వచ్చి చెప్తారు, తనదే డామినేషన్ అండి, ఇంట్లో ఎప్పుడు తన మాటే నెగ్గాలంటుంది, నువ్వెంత అంటే నువ్వెంత అంటుంది. చూస్తే ఆ అమ్మాయి జాతకంలో కుజుడు ఉచ్చలో ఉండి ఉండొచ్చు, లేదా ఈ అబ్బాయి జాతకంలో కుజుడు నీచిలో ఉండి ఉండవచ్చు. అందుకని పూర్వం రోజుల్లో మన ఇళ్లలో ఒక మాట చెప్పేవాళ్ళు, ఏమని, పెళ్ళైన తర్వాత వెంటనే పిల్లలు కలిగితే మంచిది. చెప్తారు కదా, సకాలంలో విత్తిన విత్తనము, సకాలంలో పుట్టిన పిల్లలు మనకి వృద్ధాప్యంలో అవసరానికి పనికి వస్తారు అని. సో అలా పిల్లలు కావాలి అనేవాళ్ళు. ఇప్పుడు పెళ్ళి అవుతుంది, చేసుకుంటున్నారు, ఏదో ఒక లైసెన్స్ కోసం అన్నట్టుగా పెళ్లి చేసుకుంటున్నారు, కానీ అప్పుడే పిల్లలొద్దు అంటున్నారు. సో ఈ అమ్మాయికి కుజుడు ఉచ్చలో ఉన్నప్పుడు ఏమవుతుంది, కుజుడు శక్తికారకుడు. సో శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది.
ఆమె అన్ని తన అనుకున్నట్టుగా నడవాలి, తన ఆర్గనైజేషన్ తన ప్లానింగ్ తో నడవాలి, అంత ఫాస్ట్ గా అయిపోవాలి, మెదడులో ఆలోచన వచ్చిన అనంతరం అక్కడ అపేర్ అయిపోవాలి అన్నట్లుగా ఉంటుంది. సో అదే గనక ఆ అమ్మాయి గర్భవతి అయి ఒక సంతానాన్ని, ఒకరినో ఇద్దరినో పిల్లల్ని కంటే ఆ అమ్మాయి శక్తియుక్తులు, ఆ అమ్మాయి సమయం అంతా అటు కేటాయించబడేది. సో అప్పుడు సమస్య తగ్గుతుంది. సో అది మన వాళ్ళు అర్థం చేసుకోకుండా ఇంకా పిల్లలు కలగటానికి ఇంకొంచెం ఆగుతాం, లేకపోతే పిల్లలు లేకపోతే ఏమైంది, అప్పుడే పిల్లలు ఎందుకు లాంటిది వస్తుంది. అదే పురుషుడి జాతకంలో కుజుడు ఉచ్చ స్థితిలో ఉంటే ఏమవుతుంది, అతనికి అగ్రెషన్ బాగా ఎక్కువగా ఉంటుంది, అమ్మాయి అతన్ని అంతగా తట్టుకోలేకపోవచ్చు. అదే పిల్లలు ఈ హడావిడి అంతా ఉంటే అతను కూడా కొంచెం కంట్రోల్ అవుతాడు. ఇది ఒక సిచ్యువేషన్. నెక్స్ట్ ఇంకొంతమంది వస్తారు, ఆయన ఊళ్ళో అందరితో బాగానే ఉంటారండి, నాతోటి ఇంటికి వస్తే నాకే తెలుస్తుంది. ఇప్పుడు మనం ఊహించుకుందాం, చాలా బిజీగా ఉండే ఒక వ్యక్తి ఉన్నారు, అందరికి సలహాలు ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు, బయట అందరితో మృదువుగా మాట్లాడతారు, ఇంటికి వచ్చాక ఇంకా తట్టుకోలేరు, వాళ్ళకి విసుగు వస్తుంది. వీళ్ళకి సప్తమంలో ఖచ్చితంగా గురువు ఉండి ఉంటాడు. ఆ గురువు అందరికీ ఆయన మార్గదర్శిగా ఉంటాడు. మనకి మామూలుగా మన గురువులతో చెప్తారు, గురువు ఉన్న చోట జాతక చక్రంలో ఏ రాశిలో అయితే గురువు ఉంటాడో అక్కడ పైకి చెప్పుకోలేని బాధలు ఉంటాయి. అది చెప్పులోని రాయిలాగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుందని మన సిబిఆర్కే శర్మ గారు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. సో వీళ్ళకి సప్తమంలో గురువు ఉన్నప్పుడు మంచి భర్త వస్తాడు, తెలివిగలవాడు, విద్యావంతుడు వస్తాడు. కానీ వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళ ఆదరణ ఆ రకంగా ఉంటుంది. సో అది ముఖ్యంగా వాళ్ళు చూసుకోవాల్సింది. ఇంకొక విషయం ఏంటి అంటే, స్త్రీ జాతకం విషయానికి వచ్చేసరికి భర్త కారకుడిగా గురువుని చెప్తారు. సో కారకో భావనాశాయ అని మనకు ఒక సూత్రం ఉంది. ఆ సూత్రాన్ని అనుసరించి ఎవరికైతే సప్తమంలో గురువు ఉన్నారో వాళ్ళకి వైవాహిక జీవితంలో ఇలాంటి సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఇకపోతే ఇంకొంతమంది వస్తారు, ఏమండి ఇతనికి వేరే సంబంధాలు ఉన్నాయేమో నాకు డౌట్ గా ఉందండి, ఎందుకంటే అతను అందంగా ఆకర్షణీయంగా ఉంటాడు. సప్తమంలో శుక్రుడు ఉన్న వారికి, చంద్రుడు ఉన్న వారికి అందమైన భర్త లభిస్తాడని మనందరికి తెలుసు. సో వీళ్ళు వచ్చి అతనికి వేరే సంబంధాలు ఉన్నాయని నాకు అనుమానంగా ఉందండి, అక్కడ కూడా ఇదే వర్తిస్తుంది. అందంగా ఉన్నాడు, లలిత కళల పట్ల ఆసక్తి ఉంది, అతనికి స్త్రీలతో చనువుగా మెలిగే అవకాశాలు ఉంటాయి, కాబట్టి సంబంధాలు ఏర్పడతాయేమో అని ఈవిడకి కూడా అపోహలు ఉండొచ్చు. అదే కనుక పురుషుడి జాతకంలో అట్లా ఉన్నట్లయితే అట్లా ఉండే అవకాశం కూడా ఉంది. సో అక్కడ కూడా ఎందుకు అంటే పురుష జాతకంలో కళత్ర కారకుడిగా శుక్రుడిని చెప్తారు, అక్కడ కూడా కారకో భావనాశయ సూత్రం మనకి వర్తిస్తుంది. ఇకపోతే ఇంకొంతమంది వస్తారు, ఎప్పుడు ఒంట్లో బాగుండదండి, ఆ మూడ్ లేదంటుంది, నాతో సహకరించదు. అంటే ఏంటి ప్రాబ్లము? రోగ కళత్రం. వీడి రోగ కళత్రం ఎందుకని వచ్చింది? సప్తమ భావంలో శనైశ్వరుడు ఉండొచ్చు, లేదా షష్టాధిపతి అంటే షష్ఠభావం ఏం సూచిస్తుంది? రోగాన్ని సూచిస్తుంది. ఆ షష్టాధిపతి సప్తమంలో ఉండొచ్చు. సో ఉండి ఇంకా బలహీన చంద్రుడితో సంబంధం ఏర్పరచుకున్నారనుకోండి, ఆవిడకి మానసిక స్థిరత్వం కూడా సరిగ్గా ఉండదు, ఎప్పుడు ఫికిల్ మైండెడ్ అంటే మాట మీద నిలబడదు, వస్తుంది కానీ ఇలా అంటుంది అలా అంటుంది అని రకరకాలుగా ఆవిడ మీద మనకు కంప్లైంట్స్ వినిపిస్తూ ఉంటారు. సో వీళ్ళకి వివాహేతర సంబంధాలు ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. సో ఇది మనం వాళ్ళకి ఏంటి అసలు సమస్య అనేది చూడాలి అంటే ఖచ్చితంగా ఈ విషయాలు చూసుకోవాలి. ఇంకా ఇందుకు తగ్గట్టుగా ఈ సప్తమాధిపతి వెళ్ళి ఏ భావంలో ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ఆవిడికి అనారోగ్యం కలుగుతుంది. నిన్ను చేసుకోవటం వల్ల ఆవిడికి అనారోగ్యం కలిగింది కదా. సో ఆవిడ అనారోగ్యాన్ని గురించి కంప్లైంట్ చేసే హక్కు లేదు అసలు. నీకు అనారోగ్య కళత్రం రావాలి అని రాసింది కాబట్టి ఆవిడికి నేను వాళ్ళు అంటారు, పెళ్లి ముందు వరకు అమ్మాయి చాలా యాక్టివ్ గా ఉండేదండి, ఆరోగ్యంగా ఉండేదండి, హాస్పిటల్ అనేది ఎరగవండి, ఇంజెక్షన్ అనేది చేయించుకోలేదండి, ఎప్పుడు జ్వరం వచ్చి మంచం మీద పడుకోలేదండి, పెళ్ళయ్యాక అదేంటోనండి ఎప్పుడు చూసినా ఏదో ఒక అనారోగ్యం అని అమ్మాయి పుట్టింటి వాళ్ళు చెప్తారు. ఈ అబ్బాయి ఈ రకంగా మనల్ని వచ్చి చెప్తా ఉంటారు. సో ఇది సప్తమాధిపతి వ్యయభావంలో ఉంటే ఇంకొక సమస్య ఏంటి అంటే వాళ్ళు ఎక్కువ ఖర్చులు పెడుతున్నారు. ఎంత డబ్బు తెచ్చినా సరిపోదండి, అయిపోయింది ఇంకా కావాలంటుంది, ఎక్కడి నుంచి వస్తుందండి, నా దగ్గర ఇంతే డబ్బు అండి, నా జీతం ఇంతేనండి అని చెప్తాడు. తగ్గట్టుగా ఖర్చులు చేయాలి కదా, అట్లా కాదు అని చెప్తాడు. ఇంకా కొంతమంది వస్తారు, నా ఊహలకు తగ్గట్టు ఉండదండి, ఎప్పుడు నేను ఇంటికి వెళ్ళేసరికి ఇంకో రకంగా ఉంటుంది, నేను ఏదో ఊహించుకుని వెళ్తాను. ఇతనికి సప్తమ భావంలో రాహు ఉన్నాడు అనమాట. సో కళత్రం గురించిన రకరకాల ఆలోచనలు, అపోహలు ఇలాంటివన్నీ ఉంటాయి. ఇదే విధంగా ఇంకా చూసినట్లయితే ఈ సప్తమాధిపతి గనక వచ్చి
లగ్న భావంలో స్థితి చెందితే దాన్ని మనం నార్సిజం అంటాం. స్వీయ ప్రేమ అంటే వారి అందచందాల పట్ల, వారి మాటల పట్ల, వారి అభిప్రాయాల పట్ల వారికి ఏనలేని గౌరవం ఉంటుంది. ఎదుటి వ్యక్తి చెప్పే మాటల్ని వినరు, ఆమోదించరు. ఇది నార్సిజం. ఇంకా ఇలాంటిది ఉందనుకోండి, మనకు తగ్గట్టుగా మనం ముందు మన జ్యోతిష మిత్రులందరూ చెప్పినట్టుగా లగ్న భావంలో అధిక బిందువులు ఉండి ఆ లగ్న భావంలో సప్తమాధిపతి కూడా ఉన్నాడు అంటే ఇంకా అయిపోయింది. వాళ్ళు ఇంకెంత మూర్ఖంగా ప్రవర్తిస్తారు అంటే ఇంకా తాను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అంటారు. ఇంకా దాంట్లో ఏ సందేహం లేదు మనకి. సో అలాంటప్పుడు వాళ్ళతో కలిసి జీవించటం శారీరకంగా, మానసికంగా వీళ్ళు కుమిలిపోతూ ఉంటారు. ఎదుటి వాళ్ళు ఏ మాత్రం విలువ ఇవ్వకపోవడంతో కుమిలిపోతూ ఉంటారు. సో ఇలాంటి సమస్యలతో వచ్చినప్పుడు వాళ్ళకి మనం కొన్ని పరిహారాలు సూచించాలి. ఏంటి, మీరు తగ్గట్టుగా ఈ గ్రహాలకి దాన ధర్మాలు చేసుకోండి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళు చేయగలిగితే శివపార్వతుల కళ్యాణం కానీ, సీతారాముల కళ్యాణం కానీ చేయించాలి. ఈ రోజుల్లో పిల్లలు చేస్తారా అంటే ఓకే, చెయ్యరు, ఓకే ఒప్పుకుంటున్నాం. సో ఎవరైనా పెళ్లి చేసుకుంటున్న వారికి సహాయం చేయమనండి. ఆర్థిక రూపంగా అయినా పోనీ అక్కడ నిలబడి శారీరక శ్రమ రూపంలో. అంటే ఇలాంటిది చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ వాతావరణంలోకి వెళ్తారు, ఆ వివాహం అనే వాతావరణంలోకి వెళ్తారు. వీళ్ళు ఎంత కష్టపడి చేస్తున్నారు, వీళ్ళందరూ కలిసి ఉండాలని చేస్తున్నారు కదా. ఇలాంటి భావన కలిసి ఉంటేనే కదా సమాజంలో ఒక కుటుంబం ఏర్పడుతుంది. తద్వారా నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఇంకో జనరేషన్ వస్తుంది. ఇలాంటి భావనలు వారికి కూడా కలుగుతాయి. ఇంకా అన్నిటికన్నా ముందుగా పిల్లవాడు ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నాక మనం విద్య నేర్పించలేము. యుద్ధ భూమిలో ఉన్న సైనికుడికి కొత్తగా మళ్ళీ మనం విద్యలు నేర్పించలేము. కాబట్టి ముందుగానే ఎప్పుడైతే మనం పిల్లలకి వివాహం చెయ్యాలనుకుంటున్నామో ఒక కనీసం 22-21 ఏళ్ళు రాగానే జ్యోతిష్కుల్ని సంప్రదించి, మామూలుగా మనకి ఏం చెప్తారు, శిశువు జన్మించిన 20 రోజుల లోపల చక్రం వేయించుకోవాలి, తర్వాత 12 సంవత్సరాలు దాటిన తర్వాత చూయించుకోవాలని చెప్తారు. అదే విధంగా మనం కూడా అందరికీ చెప్తూ ఉండాలి, 21 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక్కసారి జాతక చక్రం చూపించుకోండి. ఏదైనా, ఎందుకంటే ఈ దోషాలన్నీ ఎవరిలో ఉన్నాయి, వీళ్ళ జాతకంలో ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా మేలాపకం చూడాలి, ఇంకా ఈ జాతకానికి సూట్ అయ్యే జాతకాన్ని తేవాలి అనుకునే కంటే వీళ్ళ జాతకంలో లోపాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళే సరిదిద్దుకోవాలి. కాబట్టి అది అప్పటికప్పుడు చేసుకుంటే సరిపోదు. సో ఆఫ్టర్ ఆల్ ఒక ట్రైన్ టికెట్ మనం ప్రయాణానికే ఎంతో ముందుగా రిజర్వేషన్ చేయించుకోవాలి, లేకపోతే సీట్ దొరకదు. సో అలాంటప్పుడు పెళ్లిలో ఒక జీవిత భాగస్వామి మన ఇంటికి వస్తుంది, మన ఇంటికి ఒక అమ్మాయి వెళ్తోంది అన్నప్పుడు ఇంత ముందుగా ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదంతా సాధ్యమా అంటే సాధ్యమే. మా రోజుల్లో పెళ్లి చూపులకి ఒక ఫోటో తీయించడానికి చాలా కష్టపడేవాళ్ళు. అమ్మాయిలు ఇప్పుడే వద్దను, మొహమాట పడో, సిగ్గుపడో. మా అమ్మ వాళ్ళ రోజుల్లో పెళ్లి ఫోటోలు కూడా లేవు. ఎవరో చూసి, పెద్దవాళ్ళు ఎక్కడో చూసి ఓకే అనేవాళ్ళు. ఇప్పుడు రోజుల్లో ఎట్లా ఉందండి, ప్రీ వెడ్డింగ్ షూట్. ఇదంతా ఎవరు చెప్తే జరిగింది, ఎవరు చెప్తే వింటున్నారు? అది ఒక ప్రవాహం లాగా వచ్చేస్తుంది మార్పు అనేది. సో నెమ్మదిగా మనం తీసుకుని రావటం మొదలు పెడితే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. సో ముందే వీళ్ళకి అన్ని చూసి ఏదైనా చెయ్యాలి. అన్నిటికన్నా ముందుగా దుర్గాదేవి అర్గళా స్తోత్రం ఉంది. కనీసం ప్రతి యువకుడికి కూడా ఒక 41 రోజుల పాటు ఈ స్తోత్రాన్ని కనీసం రోజుకి 11 సార్లు అట్లా పారాయణ చేసిన తర్వాతే సంబంధాలు చూడమని చెప్పటం మంచిది. అది స్తోత్రం 2 లైన్లే చాలా ఇంపార్టెంట్. భార్యాం మనోరమాం దేహి మనోవృత్తానుసారిని. చూడండి ఎంత చక్కగా ఉందో. నాకు మనసుకి ఇంపుగా ఉండే అమ్మాయి నువ్వు, నా మనసరిగి ప్రవర్తించే అమ్మాయి నువ్వు. రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోదేహి. అంటే ఏ రకమైన అశాంతి దూరం చెయ్యండి నాకు అని ఒక తల్లిని ప్రార్థించి, ఏదో కనబడని శక్తిని ప్రార్థించి మనం ముందుకెళ్తున్నాం. తారిణి దుర్గ సంసార సాగర శాచలోద్భవి రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజహి. సో ఈ రకంగా ప్రార్థించిన తర్వాత అంటే ఇవన్నీ చేయడం వల్ల వివాహానికి సిద్ధమవుతుంది. ఒక ఎక్సర్సైజ్ చేయాలంటే ముందు వార్మింగ్ అప్ చేస్తారు. సో మనం ఏ ప్రయత్నము లేకుండా, ఎలాంటివి లేకుండా గబాలను దూకేసేది ఏంటి అంటే ఒక వివాహ వ్యవస్థలోకి దూకేస్తున్నాం. అలా దూకొద్దు. ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఆస్ట్రాలజర్ కూడా ఒక కౌన్సిలర్ గా ప్రవర్తించాలి. ఒక ప్రీ మెరైటల్ కౌన్సిలర్ గా. ఓకే, వాళ్ళు వచ్చిన తర్వాత సమస్యలు వస్తే ఇంకా ఏం చేయలేం. రోగం వచ్చిన తర్వాత వస్తే దానికి తగ్గట్టుగా ఏదో ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలి. కానీ రోగము వచ్చి మందు తీసుకోవడం కన్నా దాన్ని నివారించే మార్గాలు ఉన్నాయి కదా, ఆ మార్గాల మీద మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి అని నా అభిప్రాయం.
ఇంత చక్కటి టాపిక్ ని ఎంపిక చేసి నాకు ఇంత సమయాన్ని ఇచ్చినందుకు గురువులందరికీ నా వందనాలు. చాలా ధన్యవాదాలమ్మా. మీరు ఇప్పుడు చెప్పిందంతా ఒక వ్యాస రూపంగా కూడా రాసి ఇవ్వండి, మన జ్యోతిర్వాణి పత్రికకి పంపించండి, ప్రభా గారికి. చాలా మంచి పాయింట్స్ చెప్పారు. ముఖ్యంగా పరిహారాలతో పాటు అసలు అప్రోచ్ బాగా చెప్పారమ్మా. చాలా చాలా బాగుంది. ధన్యవాదాలు. మాలతి గారు ప్లీజ్. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మ నమః. సభాయ నమః. దంపతుల సమస్యలు, జ్యోతిష్యుల కర్తవ్యం. దంపతులు ఈరోజు అనేక రకాలైన మనస్తత్వాలు. పాత రోజుల్లో అందరికీ భక్తులందరూ చెప్పిన పాయింట్లు అన్ని విభిన్నమైనవి, అన్ని అద్భుతమైన పాయింట్లు, అన్ని కావాల్సినవి. పాత రోజుల్లో అందరూ తల్లిదండ్రుల మాటలు వినేవాళ్ళు. ఇప్పుడు ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, చదువుకున్న చదువుకి సార్థకతగా ఉద్యోగం చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఎవరి వ్యక్తిత్వానికి తగ్గట్టుగా వాళ్ళు ఏదో చేసేయాలి అనే ఆలోచనలు ఉండడం. ముఖ్యంగా యువతలో సోషల్ మీడియా ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది. ప్రేమ పెళ్లిళ్ళు విపరీతంగా జరుగుతున్నాయి. పాత రోజుల్లో అదే కులంలో పెళ్లిళ్ళు, ప్రేమ పెళ్లిళ్ళు జరిగితేనే ఒక పెద్ద విపరీత ధోరణి అనే విధంగా కనిపించేది. ఇప్పుడు మతాలు ఏంటి, దేశాల్లోనే వేరే వేరే పెళ్లిళ్ళు, ఇతర దేశాలని వ్యక్తులు కూడా చేసుకోవడం ఎన్నో చూస్తున్నాం. మన దేశంలో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో యువతలో చదువు వల్ల కావచ్చు, తొందరగా ఉద్యోగాలు రావడం వల్ల కావచ్చు, ఫ్యాంటసీ, ఆ వయసు వల్ల ఏర్పడ్డ ఆకర్షణ, అందులో ప్రేమ చాలా తక్కువగా కనిపిస్తుంది, ఆకర్షణ చాలా ఎక్కువ. వాళ్ళు వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళు పడుతున్న సమస్యలు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు అసలు మనం ఏ విధంగానూ ఏ గ్రహాలు అని, అన్ని గ్రహాలు కారకులే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే, వచ్చిన వాళ్ళకి లగ్నాధిపతి, అసలు జరుగుతున్న దశ, అంతర్దశ, పెళ్లికి ముందు ఉన్న దశలు, పెళ్లి తర్వాత ఉన్న దశ, పంచమాధిపతి మీద సంచరిస్తున్న అంటే ట్రాన్సిట్ అయిన గ్రహం, ఏ గ్రహ గోచారం వల్ల వీళ్ళకి ముందున్న ఆకర్షణ మారిపోయి ఇటువంటి పరిస్థితుల్లోకి వచ్చారు. పెళ్లికి ముందు ఉన్న ఆకర్షణ అంతా పోతుంది. పెళ్లికి ముందు నేను అల్లా చెప్తే అలా వినేవాడు అతను, ఏది కావాలంటే అది తెచ్చిచ్చేవాడు. పెళ్లి ఎప్పుడెప్పుడు చేసుకుందాం అని ఆశపడిపోయాం, పెళ్లి అయిన తర్వాత నాకు నరకంలాగా ఉంది అంటుంది ఒక అమ్మాయి. అంత చేంజ్ రావడానికి కారణం ఏంటి అంటే, అది కేవలం ఆకర్షణ తప్పించి ప్రేమ కాదు. ప్రేమ అనేది ఏదో సినిమాల్లో చూసే ఒక అంశంలాగా భావిస్తున్నారు నేటి యువత. సో వాళ్ళకి సరైన మార్గదర్శకం చేయవలసింది ఫస్ట్ తల్లిదండ్రులు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, క్షమించండి, ఒక అర్జెంట్ కాల్ అండి, క్షమించండి, ఇప్పుడే మాట్లాడతాను. హలో, ఎలా ఉంది? అమ్మకి ఎలా ఉంది? సోబోసిస్ 1000 కొన్ని సోబోసిస్ 1000, ఇప్పుడు 1000 సోబోసిస్ 1000. వారికి ఏదో వాళ్ళతో మాట్లాడుతున్నట్టుంది, వారు కంటిన్యూ చేస్తారు. ఇంకా ఎవరైనా మిత్రులు? అసలు ఈరోజు మనకి గురువారు ఉపద్రష్ట సూర్యనారాయణమూర్తి గారు, సిఎస్ రావు గారు, ఎంబి శర్మ గారు ఇంకా మనకి రానేలేదు. నమస్కారం అండి. సార్ రండి. నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ చేయండి సార్ ఈ టాపిక్. ఇక్కడ ఏమైపోయిందంటే వీళ్ళందరి కోసమైనా పెట్టాలి టాపిక్.
శ్రీ గురుభ్యో నమః. సభకి నమస్కారం అండి. యాక్చువల్గా దంపతులు సమస్యలు అయిన తర్వాత ఒకసారి పెళ్ళైన తర్వాత అసలు సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఎక్కడ ఉంటున్నాయి అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ తీసుకుంటే అసలు ఎందుకు వస్తున్నాయి, ఏంటి సమస్య ఎందుకు వస్తుంది అంటే ఒక వ్యవస్థ మీద నమ్మకం లేకపోతేనే సమస్య వస్తుంది. అమ్మ మాలతి గారు సార్ కాగానే మళ్ళీ మీరు చెప్తారు కానీ వచ్చారా? మాలతి గారిని మాట్లాడమనండి, మళ్ళీ మాట్లాడతాం, కంటిన్యూ చేయమనండి. అమ్మ మాలతి గారు మాట్లాడండి. హలో, ఓకే. సో ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు చూడండి, కోర్టుల్లో కొన్ని వేల కేసులు, ఈవెన్ లక్షల కేసులు మూలుగుతున్నాయి ఈ విడాకుల కేసులన్నీ కూడా. యాస్ట్రాలజర్ల దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతమంది వస్తున్నారు అని ఫస్ట్ చూశారు అనుకోండి, ఎక్కువగా మీకు చూస్తే భార్య వల్ల బాధపడే భర్తలు, భర్తల వల్ల భార్యలు ఇద్దరు ఉన్నారు ఇక్కడ. వీళ్ళకి యాక్చువల్గా ఏంటంటే వీటికి మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళకి, అందువల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇక్కడ వాళ్ళకి ఎదుర్కొంటున్నారు వాళ్ళు. ఈ ప్రాబ్లమ్స్ ఎదుర్కొని ఇప్పుడు సోషల్ బ్యాక్గ్రౌండ్స్, సొసైటీ మారిపోతుంది, కాలం మారిపోయింది, ఇవన్నీ ఏది మారినా సరే వీళ్ళ గ్రహాలే ఎవ్రీథింగ్ నిర్ణయించేవి. ఏదైనా సరే వీళ్ళకి సప్తమ స్థానంలో దోషాలు ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే కంపాటబిలిటీ చూసినప్పుడే, తల్లిదండ్రులు వచ్చినప్పుడు కంపల్సరీగా మనం ఈ ప్రాబ్లం ఉందండి, ఈ ప్రాబ్లంకి మీరు ముందు సరి చేసుకుంటేనే మీరు చూడండి అని చెప్పేసి మనం చాలామంది మనం చెప్పట్లేదు. అసలు వాళ్ళు రాగానే కంపాటబుల్ చూస్తున్నా బాగుందండి, చాలా బాగుందని చెప్పారండి అంటారు. బాగున్నాం కాదండి, క్లియర్ కట్గా ఏమండి ఈ జాతకంలో దోషం ఉంది, సప్తమ స్థానం చెడిపోయింది, దీనివల్ల ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి దీనికి మీరు రెమెడీస్ చేసుకోండి ఒకటి చెప్పి ముందు చేసాం అనుకోండి, సగం సమస్యలు అవాయిడ్ అవుతాయి. అలాంటి హారోస్కోప్స్లో ఎన్ని తీవ్రమైన సమస్యలు, హారోస్కోపీలో ఎన్ని గ్రహ దోషాలు ఉన్నా కూడా వాళ్ళు సంసారం శుభ్రంగా చేసుకుంటున్న వాళ్ళని చూసాం. ఇంకా రెండోది ఏంటంటే, మీరు ఎన్ని కౌన్సిలింగ్లు ఇచ్చినా సరే మొట్టమొదటి అసలు వాళ్ళు గొడవలు పడకుండా కలిసి ఉండడానికి వాళ్ళకి ఇష్టం ఉండాలి. ఆ ఇష్టం లేకపోతే మీరు ఏ సమస్య, మీరు ఏ కౌన్సిలింగ్ ఇస్తే ఏం లాభం? ఇక్కడ నేను చాలా హారోస్కోప్స్ నా దగ్గర ఉన్నాయండి, 2 రకాల హారోస్కోప్స్ ఉన్నాయి. గొడవలు పడుతుంటే మా పిల్లలు ఇలా గొడవలు పడుతున్నారండి, ఆ మధ్యన ఒక ఆవిడ వచ్చారు, వాళ్ళ ఇంట్లో సడన్ గా మా కోడలు చాలా మంచిదండి, మా అబ్బాయి సడన్ గా నాకు ఈ అమ్మాయి వద్దంటున్నాడు, ససేమిరా కూర్చున్నాడు, ఏం చేయాలండి అని. అమ్మా ఇది బికాజ్ ఆఫ్ దీస్ థింగ్స్ మీకు ఈ ప్రాబ్లం వచ్చింది, సో మీరు ఈ రెమెడీస్ మీరు కూర్చొని చెయ్యండి, పిల్లల చేత చేయించండి అని చెప్పాం. ఎందుకంటే ఆ పిల్లలు గొడవలు పడే పిల్లలు కానీ వాళ్ళు రెమెడీ చేయడానికి ఎప్పుడు కూర్చుంటారంటే మేము సంసారం చేసుకోవాలని వాళ్ళకి ఇష్టం ఉండాలి. ఆ ఇష్టం లేనప్పుడు మీరు ఏం చెప్పినా సరే అది బూడిదలో పోసిన పన్నీరు, అక్కడ ఏం జరగదు అది. సో వాళ్ళు కూర్చొని చేశారు అనుకోండి, న్యాచురల్గా మేము బాగుండాలి, నా సంసారం బాగుండాలి అనుకొని భార్యాభర్త ఇద్దరు అనుకుంటే కూర్చొని రెమెడీ చేశారంటే 100% ఆ రెమెడీ వాళ్ళకి ఫలిస్తుంది. రెమెడీలు ఫలించకపోవడానికి కారణం కూడా ఇదే. చాలా వరకు చాలామంది రెమెడీస్ చేసామండి ఏం అవ్వలేదండి అంటారు, అయినా సరే విడాకులు అయిపోయిందండి. కారణం ఏంటంటే వీళ్ళిద్దరికి మొట్టమొదట మేము చేసుకుంటే రెమెడీ మేము బాగుంటాం, నేను సంసారం చేయాలి, నా తల్లిదండ్రులు ఉన్నట్టు నేను ఉండాలి, పిల్లలు కనాలి, వాళ్ళని పెద్దవాళ్ళు చేసి వాళ్ళని ఇది చేసి సొసైటీలో మనము భాగస్వామ్యం, ఈ ప్రవాహంలో మనం భాగస్వామ్యం కావాలనే ఫీలింగ్ వాళ్ళకు ఉండాలి. అది ఇవాళ లేదు, మారిపోతుంది కాలం. పెళ్లికి ముందరే మ్యాక్సిమం సోషల్గా మూవ్మెంట్ అయిపోతుంది. ఇప్పుడు ఏమైపోతుంది, ముందు పెళ్లి చేసుకునేటప్పుడు మొట్టమొదటిసారిగా అసలు అంతకుముందు ఏ రకమైన ఎవరితో కూడా ఏ రకమైన సంబంధాలు లేని వ్యక్తులు ఇదివరకు రోజుల్లో మీరు చూశారంటే ఒక సినిమాల్లో కూడా చూపించేవాళ్ళు, వాళ్ళు కలలు కండం, ఎప్పుడు పెళ్ళి అవుతుందా, ఎప్పుడు ఇది చేస్తామా, పాటలు పాడుకోవడం, ఆ పాటల్లో కూడా భావాలన్నీ చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ ఫీలింగ్ లేదు అక్కడ. యాంత్రికంగా పెళ్ళి అనేది ఒకటి జరగాలంతే. ఆ పెళ్లిలో ఏంటంటే సొసైటీలో ఓ పెద్ద పందిర్లు వేసామా, లక్షల రూపాయలు ఖర్చు పెట్టామా, ఫోటోలు తీసుకున్నామా, ఆ ఫోటోలు ఆల్బమ్ 4 రోజులు చూసుకున్నామని ఓ ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షలు పెట్టి ఆల్బమ్లు చేస్తారు, ఓ 20 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తారు. రెండో రోజు నుంచి ఎడమొహం పెడమొహంగా ఉండే జాతకాలు నా దగ్గర ఓ 10 ఉన్నాయి ఇప్పుడు రెడీగా. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే మొట్టమొదటే అసలు ముందు మ్యారేజ్
చేసేటప్పుడే వాళ్ళల్లో ఉండే దోషాలని మనం సరైన విధంగా చేసామంటే ఇది అవుతాయి. సో దంపతులు అయిన తర్వాత దంపతుల్లో సమస్యలు వస్తున్నాయంటే ఏ రకమైన సమస్యలు వస్తాయి, ఎందుకు వస్తాయి అంటే రకరకాల సమస్యలు డెవలప్ అవుతాయి డెఫినెట్గా. దానికి వాళ్ళకి మొట్టమొదట మనం వాళ్ళని కూర్చోబెట్టినప్పుడు అమ్మ పెద్దవాళ్లే వచ్చారంటే పిల్లలిద్దరిని తీసుకురండి నా దగ్గరికి, వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళ తాలూకు భావాలేంటి, అసలు యాక్చువల్గా వాళ్ళు కలిసి ఉందాం అనుకుంటున్నారా లేదా, మొట్టమొదట ఏ రకంగా అడ్జస్ట్ అవ్వాలి మీరిద్దరికి ముందు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వకపోతే వాళ్ళ చేత మేము బాగుండాలి, మేము సంసారం చేసుకోవాలి బాగా ఉండి అనే భావన వాళ్ళల్లో కల్పించకపోతే మీరు ఏం చెప్పినా ఏం చేయించినా ప్రయోజనం అయితే ఉండదనేది నా భావన అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ధన్యవాదాలు సార్. గురుగారు చాలా నిక్కచ్చిగా నిర్మోహమాటంగా చెప్పారు. లేదు గురుగారు, జరుగుతున్నది ఇది. నా దగ్గర ఇప్పుడు కనీసం ఒక 20 జాతకాలు ఉన్నాయి సార్, బాగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అమ్మ మాలతి గారు మీరు కంటిన్యూ చేస్తారమ్మా? మాలతి గారు ఉన్నారా? లేనట్టున్నారు ఆవిడ. వారికి అంటే అమ్మగారు వారి దగ్గర ఉంటారు, కాస్త ఆరోగ్యం బాగాలేదు, అందువల్ల వెంటనే సడన్ గా మెడిసిన్ ఇమ్మని వెళ్ళినట్టుంది. ఇంకా మరి ఎంవి శర్మ గారు ఉన్నారా? వస్తానన్నారు, ఊళ్ళో ఉంటానేమో వస్తానన్నారు. ఉన్నారు. గురుభ్యో నమః. శర్మ గారు అయ్యా ఒక్కసారిగా ఓ 8 నిమిషాల్లో మాట్లాడారు. ఒక 10 నిమిషాలు కమలాకర్కి, 8 నిమిషాలు నాకు. ఓకే. ఇప్పుడు దంపతులు కలిసి వచ్చినా లేదా భార్య వచ్చినా భర్త వచ్చినా జ్యోతిష్యుడి దగ్గరికి వచ్చినప్పుడు లేదా వాళ్ళ తాలూకు తల్లిదండ్రులు వచ్చిన మనం సాధ్యమైనంత వరకు ఇరువురి జాతకాలను కొంతవరకు స్థూలంగా చూడాలి. సరే, ఇక మనకు దాంట్లో ఏమి ఆలోచనలు వస్తాయి, ఏం అర్థం అవుతుందో అదంతా వాళ్ళకి చెప్పవలసిన ఉపోద్ఘాతాలు అంత పెద్దగా మనం చెప్పవలసిన అవసరం లేదు. కానీ మొదలు పిల్లగాడిది అంటే ఇక్కడ భార్యాభర్తలది రాశి తత్వము, లగ్న తత్వము, నక్షత్ర తత్వము, అది కొంత మనం అవగాహన తీసుకోవాలి. రాశి తత్వము బట్టి, నక్షత్ర తత్వాన్ని బట్టి, ఎందుకంటే దీంట్లో మృదు నక్షత్రాల కొన్ని నక్షత్రాలు కూడా 5 రకాలు ఉన్నాయి కదా నక్షత్ర స్వభావం. తర్వాత అది ఏ లగ్నం అన్నా కానీ ఆ లగ్నాత్ సప్తమం ఏమిటి, ఆ సప్తమంలో భర్త యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, కుడ్ బి క్వాలిటీస్, పెళ్ళైనా పెళ్లి కాకుండా ఎలా ఉంటున్నాయి, అది కొంతవరకు గమనించుకోవాలి. ఆడపిల్ల విషయంలో అయినా ఆ హౌస్ స్టడీ చేయాలి, మగపిల్లని విషయంలో అయినా స్టడీ చేయాలి. తర్వాత వాళ్ళకి రన్నింగ్ దశలు ఏం నడుస్తున్నాయి, ప్రజెంట్ ఏ దశాభావాల్లో వాళ్ళు ఉన్నారు, ఆ దశానాథుడు లగ్నాతు ఎక్కడున్నాడు, ఏ భావంలో ఉన్నాడు, ఇట్లాంటివన్నీ ఒక ఫస్ట్ సెటిలర్లో ఆలోచించుకున్న తర్వాత ట్రాన్సిట్ ప్లానెట్ రిజల్ట్స్ కూడా చాలా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి వాటి ప్రభావాలు కూడా, ఎందుకంటే ఆ క్షణం మన దగ్గరికి వచ్చి వాళ్ళ పంచాయతీ పెట్టుకొని వచ్చారు మనకంటే భవిష్యత్తు గురించి కాదు. ఇప్పుడు అసలు ఈ సమస్య ఇప్పుడు మన దగ్గరికి ఎందుకు వచ్చింది, ఈ పిల్ల నాకు ఇప్పుడు మొగుడొద్దని ఎందుకు అంటున్నది, దానికి ప్రస్తుతం ఆ ట్రాన్సిట్ రిజల్ట్స్ ఏం చెప్తున్నాయి, ఇది కావాలి మనకు ప్రస్తుతం. ఆ తర్వాత మిగతాది. ఈ విధంగా కొంత ఆలోచించుకున్న తర్వాత మనకు ఇంచుమించుగా ఈ 9, 12, 7 అవన్నీ కాదండి, ఇంచుమించుగా మనకు కొన్ని సహజమైన క్యారెక్టర్స్ ఏర్పడుతున్నాయి మగవాళ్ళకు కానీ ఆడవాళ్ళకు కానీ. ఒక భావం, ఆ భావానికి ఉన్నటువంటి అధిపతులు ఉన్నటువంటి గ్రహాన్ని బట్టి మోస్ట్లీ ఆడవాళ్ళ యొక్క మూర్ఖత్వం ఎక్కడొస్తున్నదంటే, ఆడవాళ్ళది కానీ మగవాళ్ళది కానీ, నేను తప్పుపట్టకండి, నేనేదో మాట్లాడుతున్నాను. ధనాధిపతి, ధనభావాధిపతి లగ్నంలో ఉంటే, ఇది చిన్న పాయింటే, మనకు ఏమున్నదండి ధనాధిపతి లగ్నంలో ఉన్నాడు కదా అంటే దాని గురించి
కంటక సకుటుంబస్య అని దాని అర్థం. తన ఇంటి వాళ్ళకు తన తల్లిదండ్రులే మొత్తుకుంటారు, అబ్బా ఈ పిల్లతోటి ఏగలేక దక్కుతున్నామయ్యా, దీనికి ప్రతిదీ దీన్ని మెప్పించలేము అని. అంటే ధనాధిపతి లగ్నంలో ఉన్నవాడికి అవతలి వాడు ఎంత చేసినా మెప్పు పొందలేడు, మెప్పు ఈమెతోటి పొందలేడు. అక్కడ మగవాడైనా ఏదైనా పొందలేడు. ఇదొకటి చూసుకోవాలి. తృతీయాధిపతి చతుర్థ స్థానం. పురుషుడి జాతకంలో తృతీయాధిపతి చతుర్థంలో ఉన్న, తృతీయాధిపతి పంచమ స్థానములో ఉండి అశుభగ్రహం చూడబడిన అతి క్రూరా తస్య భార్య అన్నాడు. భార్యనైనా కావచ్చు, భర్తనైనా కావచ్చు, కొద్దిగా ఎడమెంట్ క్వాలిటీస్ వస్తున్నాయి దాంట్లో. మనం సప్తమ దేశం కాదు, తృతీయంతో కూడా కొంత ఏర్పడుతుంది ఇక్కడ. అట్లా కొన్ని 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 వీళ్ళ జనరల్ క్యారెక్టర్స్ లో ఏమి వచ్చినాయని కొంత చూసుకున్న తర్వాత ఎవరికి మనం నచ్చ చెప్పగలం ఏమిటి, తర్వాత వచ్చే దిశ లేదా వచ్చే అంతర్దిశలు ఎంతవరకు ఉన్నాయి. అట్లాగే గోచారంలో కూడా చూడండి. గోచారంలో జన్మరాశిలో రాహు నడుస్తున్నప్పుడు భార్యాభర్తల మధ్యన కలహాలు, కుటుంబ కలహాలు ఏర్పడతాయి. అదే శని 3వ స్థానంలో తిరుగుతుంటే వాడికి కుటుంబ సౌఖ్యం ఉంది. శని 6వ స్థానంలో తిరుగుతుంటే కుటుంబ సౌఖ్యం ఉంది. అట్లాగే శుక్రుడు ఎక్కడన్నా తిరగని 6, 7వ స్థానంలో ఉంటే భార్యాభర్తల మధ్యన తాత్కాలిక వియోగాలు, సంసార సౌఖ్యానికి దూరంగా ఉంటారు. దశమ స్థానంలో పురుషునికి శుక్రుడు నడుస్తున్నప్పుడు కూడా సంసార సౌఖ్యానికి దూరంగా ఉంటాడు. ఇట్లా చాలా టిప్స్ ఉన్నాయి. ప్రజెంట్ మనం ట్రాన్సిట్ ప్లానెట్ చూసుకోవాలి, జాతక పరిశీలనలో చూసుకోవాలి, ఇక వాళ్ళ తత్వాలను మనం గ్రహించాలి. ఎందుకంటే మోస్ట్లీ 27 నక్షత్రాలలో మనకు కనిపించే శ్రవణ నక్షత్రం ఉంది చూడండి, దాని యొక్క క్వాలిటీ చెప్తాను. నిత్యం లాలయతి స్వధారతనయాన్. ఇక్కడ ఆ శ్రవణ నక్షత్ర అసలు మకర రాశే చాలా ఆప్యాయత గల రాశి. అది కుటుంబ సౌఖ్యాన్ని, కుటుంబ భారాన్ని మోయగలదు, కుటుంబ సౌఖ్యాన్ని పొందగలదు, అవతలి వాడిని తన దారికి తెచ్చుకోవడానికి ఎంత ప్రయత్నమైనా చేయగలడు, ఏదన్నా చేయగలడు. మకర రాశిలో చేసుకున్న ఆడపిల్ల చాలా సంతోషపడాలి, అదృష్టవంతురాలంట. లేదా మకర రాశి ఉన్న ఆడపిల్ల ఏ మగవాడు చేసుకున్నా వాడు అదృష్టవంతుడు అని నేనంట. ఎందుకంటే అక్కడ అన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. కానీ ఒకటి ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయరండి. మనస్సులో ఉన్నటువంటి ఆ సంతోషాన్ని వ్యక్తపరచరు. అది ఏదైనా వ్యక్తపరచని తత్వం ఒకటే డిఫెక్ట్ ఉంది. కాబట్టి అప్పుడు వాడికి చెప్పాలి, అరే నీ అమ్మాయి నీ భార్య ఇంత బాగున్నదిరా, ఎందుకు ఇట్లా చేస్తావు ఇది అని. వాడికి ఆ తాత్కాలికంగా ఉందా, ఆ క్లాషెస్ టెంపరీ క్లాషెసా, లేకపోతే కొంతవరకు దశాపరంగా లాంగ్ రన్ క్లాషెసా, ఇట్లా అన్నీ చూసుకొని కొంత నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేయాలి, కలిసి ఉండమని చెప్పాలి. ఇగో వీళ్ళ బంధాన్ని పూర్తిగా బాగా దగ్గరికి చేసేది ఏదంటే వీళ్ళకి పుట్టిన పిల్లలు. అసలు వీళ్ళు ఇడిపోతామంటారు కానీ ఆ పిల్లలకు తల్లిదండ్రుల నుంచి దూరం అయ్యే యోగం ఉందా, అది కూడా చూడాలి. ఇది మధ్య వయసులో ఈ సమస్యలు వస్తే ఆలోచన చూడాలి. ప్రారంభంలోనే ఈ సమస్యలు వస్తే వీళ్ళలో మరి ప్రాథమికంగా శారీరక సౌఖ్యాలకు కానీ మానసిక ఆనందానికి మన అనుబంధాలు ఏర్పడగలుగుతాయా, అది కూడా చూడాలి. కాబట్టి ఇది ఒక సమగ్ర పరిశీలనతో అన్ని విషయాలను కాకపోతే ఇంకో చెప్పుకున్న తర్వాత స్థూలంగానే దీనికి మళ్ళా మనకు ఆ బిందువులు అవి అంత పెద్దగా నా నుంచి అయితే కాదు, అది తర్వాత చూస్తే అంత విశేషం. కానీ స్థానికంగా ఇట్లా చూసుకొని ఈ విధంగా చేసుకోండి అయిపోతుంది అని. మన గుంటూరు నుంచి ఒక ఆయన వచ్చాడు, నా బిడ్డకు పెళ్లి కుదరక నేను ఇట్లా అట్లా అని ఏదో చెప్తే, ఏం లేదురా నీ ముందుకు 2 జాతకాలు వస్తాయి, ఈ అబ్బాయికి ఇవ్వాలన్నా ఆ అబ్బాయికి ఇవ్వాలన్నా అనే సంశయం వచ్చి నీకు ఒత్తిడి ఏర్పడ్డప్పుడు నీ అమ్మాయి పెళ్లి జరుగుతున్నది అన్న. అంటే ఇప్పుడు ఇది వచ్చిందండి, వీళ్ళు చాలా బాగున్నారు మాకు ఇట్లా అట్లా అని చెప్పిందంటే ఇది ఒక్కటి సరిపోదురా నాయన, ఇంకోటి కూడా వస్తుంది, వచ్చిందానికి కాగంటే అది కూడా వచ్చిందండి అని మళ్ళీ ఒకటి చూపిస్తే నేను ఇది వదిలేసారు, అది పోయి చేసుకోపో అన్న. పొయ్యిండు, అన్ని కుదిరించుకున్నాడు, సంతోషపడ్డాడు. మీరు ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పారు సార్ అంటే అలా తత్వం అది. ఆ జాతకంలో ఆ యోగం మేకింగ్ ఏ డిసిషన్, దానికి ఉన్నటువంటి అవి ఎట్లా ఉంటుంది ఆ సిచ్యువేషన్ కూడా మనం చెప్పగలగాలి. అలాగే నిత్య సౌఖ్యానికి నిత్య దుఃఖానికి చంద్రుడు కారకుడు. ఏదున్నా
చంద్రతత్వాన్ని కూడా మనం చూసుకోవాలి. ఒకరికి చంద్రదశ నడుస్తున్నప్పుడు దానికి వచ్చే కుజదశ నడుస్తున్నప్పుడు దానికి వచ్చినటువంటి ఫలితాలు చూసుకోవాలి. కేతు దశ వచ్చినప్పుడు దానికి వచ్చినటువంటి ఫలితాలు చూసుకోవాలి. కాబట్టి లాంగ్ రన్ దశలు ఉంటాయి. శని, రాహు, గురు అది వచ్చినప్పుడు కూడా ఇట్లాంటి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు మరి దాంట్లో ఆ ట్రాన్సిట్ ఎట్లా జరుగుతున్నాయి, ఆ దశతత్వం ఎట్లా జరుగుతుంది, ఆ దశకు సంబంధించింది ఏమిటి, ఇదంతా కూడా కొద్దిగా మేధో మదనం అంటారో దాన్ని ఏమంటారో మీ పండితుల భాషలో, కానీ అన్ని విధాలుగా చూసుకొని చెప్పగలిగి మన భావం మొట్టమొదలు వీళ్ళని కలపాలి అని ఉండాలండి. అట్లా ఉండి నువ్వు పాజిటివ్ ఉండి జాతకం చూడండి. వాడికి ఏదో చెప్పాలి భయపెట్టాలంటే నా నుంచి కాదు. నేను ఇట్లా అట్లా పోయేటోళ్ళు చేసుకోపో ఏమవుతుంది ఎందుకు ఇచ్చి పెడతావమ్మా అని అన్నారు. నేను దొబ్బలో కూడా పెడతానండి. జ్యోతిషుడు ఏం చేస్తారు అని మీరు అన్నారు కదా ఇప్పుడు పాయింట్ హెడ్లైన్. నేను కోపం వస్తే వాళ్ళను ఇద్దరిని తిడతా కూడా. ఏం పెళ్ళి అంటే మాటలారా ఎట్లా అనుకున్నావు ఇది, ఆ పిల్ల ఏదో తన తల్లిదండ్రులను వదిలిపెట్టి ఇంత చేసి ఇంత దూరం వస్తే ఏమిటి అనవలసి వస్తుంది. ఎందుకంటే అన్ని విధాల దైవమైన తల్లిదండ్రులమైన జ్యోతిష్యులమైన మన పాత్ర చాలా గంభీరమైన పాత్ర. సమాజంలో జ్యోతిష్యుని పాత్ర, అందులో భార్యాభర్తలకు సంబంధించినటువంటి విషయంలో పాత్ర, తల్లి తండ్రి కొడుకులకు సంతానానికి సంబంధించిన పాత్రలో వీడిది చాలా గంభీరమైనటువంటి పాత్ర. కాబట్టి మనం అయినంత వరకు ఒక పాజిటివ్ అవుట్లుక్ తోనే గ్రహాలను పాజిటివ్ గానే చూస్తూ ఆ తత్వాలను పాజిటివ్ గానే మార్చడానికి ప్రయత్నం చేయాలని నేను సంక్షిప్తంగా నా ఉపన్యాసాన్ని తెలియజేస్తున్నాను. శుభం. గురుగారు అద్భుతం. నిజంగా అందరికీ ఈ రోజుల్లో ఏంటంటే సప్తమం చూడ అదొక్కటే ఉంది, కానీ భావాల ప్రకారంగా మిగతా భావాధిపతులు కూడా ఎక్కడ ఉంటే ఏమవుతుందన్న ఆ లోతైన విషయాలు ఈ మధ్య అందుబాటులో లేవు. ఎవరు చెప్పడము లేదు పాఠాలలో. తర్వాత ఈ ధోరణితో ఒక జాతకాలని సమస్యలు వచ్చినప్పుడు పరిశీలించాలన్న ఆ ధోరణి కూడా లేదు. అట్లాగే చిన్న చిన్న పాయింట్స్ ఏంటంటే 7th లార్డ్ 4th హౌస్ ఉన్న భార్య ఆధిక్యం ఎక్కువ ఉంటుందండి. దశమాధిపతి సప్తమంలో ఉన్న, సప్తమాధిపతి దశమంలో ఉన్న భార్య యొక్క ఆధిక్యతనే ఎక్కువ ఉంటుంది. ఇట్లాంటివన్నీ చూసి ఆధిక్యత ఉంది అని చెప్పి అక్కడ మనం అక్కడ విలన్గా చేయొద్దు. మనం కూడా అరే నాయన ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత రాశి తత్వాలండి బాగా చూసుకోవాలి. రాశి క్యారెక్టర్స్ మనకు తెలవాలి. ఇప్పుడు కుంభరాశి ఉందండి. కుంభరాశి వాడికి 24 గంటలు ఇతరులకు సేవ చేసేందుకే కానీ కుటుంబంలో కూరగాయలు తెమ్మంటే కూడా తేడువాడు, మర్చిపోయినా అంటాడు. అవతలోనికి ఎన్నో పనులు చేసి కాలబెడతాడు. అప్పుడు ఏమనాలి, అమ్మ తప్పదమ్మా, వాడే ఏమైనా ఇతరుల కోసానికి కానీ నీ కోసానికి కాడమ్మా నువ్వు వాడిని సేవ చేయాలని అనవలసి వస్తుంది. తత్వం అది, ఆ క్యారెక్టర్ కుంభరాశికి ఉండేటువంటి క్యారెక్టర్ అది జనరల్గా చెప్పేద్దాం. అయిందేముంది. బ్యాలెన్స్ ఉండే తులారాశి. ఇక కొద్దిగా అమ్మ చాలా సైగల మీద హింట్ మీద నడిచే జాతకాలు ఉన్నాయి. 2 లగ్నాలు, అది వృశ్చికం, వాళ్ళు ఇంట్ల మీద నడుస్తారు. ఇక చాలా గంభీరంగా వాడు చూపులతోనే అదరగొట్టేటోడు సింహరాశివాడు. వాడు పెండాలి ఇటు గద్దును వణికిస్తాడు. వాడు అంతో ఏం చేస్తాం. ఇట్లా కొన్ని ఉన్నాయి క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్ వాళ్ళకి చెప్పినాం అనుకో, వాళ్ళకి అర్థమైపోతుంది. ఓహో నీ క్యారెక్టర్ ఇది, నీ క్యారెక్టర్ ఇది, దీంట్లో నువ్వు ఇట్లా చేసుగా, నువ్వు ఇట్లా చేసుగా అంటే అయిపోయాయి. దానికి ఏం పెద్దగా ఏమున్నది, సింపుల్ విషయాలు ఇవన్నీ. నేనైతే సింపుల్ గా తీసుకునే చెప్తాను. సంతోషం. ధన్యవాదాలు గురుగారు. ఇంకా విషయాలు మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్గా ఇలాంటి టిప్స్ అందరికీ కావాలి, కానీ ఈరోజు సమయం అయిపోతుంది కాబట్టి గురుగారిని ముగింపు జ్యోతిర్వాణి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. योदेव सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्येत् भर्गः तद्वरेण्यमुपास्महे. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జ్యోతిష్ స్వరూపులందరికీ నమస్కారం. ఈరోజు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు అంటే సమస్య ఆ విధంగా ఉంది అని అర్థం చేసుకోవాలి. గురుగారు ఇచ్చినటువంటి టాపిక్స్ లో తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారంటే దానికి సంబంధించిన సమస్యను ఎక్కువగా గమనించేవాళ్ళు లేరు అని. ఇటువంటి అంశాలను మనం దృష్టిలో పెట్టుకుంటూ ఉండేటట్టు నిత్య జీవన సమస్యలు కాబట్టి ఈ నిత్య జీవన సమస్యలను ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి విధి విధానాలు కూడా మార్చాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు ఎవరో ప్రశ్నించారు, ఒకనొక రోజుల్లో మేమేం చూసుకోకుండా పెళ్లిళ్ళు జరిగాయి, ఇప్పుడు అన్ని చూసుకున్నా జరగట్లేదు.
అంటే ఆ రోజుల్లో ఉండే సంస్కారాలు, వ్యవహారాలు, ఉండేటటువంటి కట్టుబాట్లు, సిద్ధాంతాలు ఒక రకంగా ఉన్నాయి. ఒకవేళ ఇబ్బందులు పడ్డా కానీ బయట పడలేదమ్మ వాళ్ళు. కానీ ఇప్పుడు పడుతున్నారు. వెంటనే దానికి రెస్పాండ్ అవుతున్నారు. నాకు ఇది అవసరం లేదంటున్నారు. భర్త చేతగాని వాడైనా భార్య అనీజీగా ఉన్నప్పటికీ కూడా నాకు అనవసరం అంటున్నారు. తన తప్పులను పక్క వాళ్ళ మీద నెట్టేసేటటువంటి ఒక రకమైనటువంటి జాతి తయారైంది ఈ మధ్యకాలంలో. ఆ విధంగా ఉంటున్న సందర్భాల లోపల జాతకాల పరిశీలన అనేటటువంటిది చాలా ఎక్కువగా ఎసెన్షియల్ అయింది ఈ రోజుల్లో. అప్పటి రోజుల్లో ఇంత సీరియస్ కాకపోవచ్చు. మంచో చెడో జీవితం గడిచిపోయేది అక్కడ. చిన్న వయసులోనే పెళ్లిళ్ళు అయిపోయేవి. ఇప్పుడు యోగ్యులకు పెళ్లిళ్ళు అవుతున్నాయి. ఆలోచించే పరిస్థితుల్లో బాగా మార్పులు వచ్చేసాయి. అందుకని ఇటువంటి సిద్ధాంతాలు, ఇటువంటి విశేషాలు జరుగుతుంటున్నప్పుడు మరింత వివరంగా చూడాల్సిన అవసరం ఉంది. చదువుకోవటం అనేటటువంటి చదువులన్నీ కూడా ఈ రోజుల్లో కేవలం సాధారణమైన చదువులు తప్ప నాలెడ్జ్ ఓరియంటెడ్ చదువులు కావు అనే విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంజనీరింగ్లు చేసినా, డాక్టర్లు చదువుకున్నప్పటికీ కూడా వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఇద్దరి మధ్య లోపల అన్యోన్యత అనేటటువంటి విధానం లేనే లేదు. ఎందుకు లేదయ్యా అంటే నేను గొప్ప అనుకోవడానికి జీవితం గడిచిపోతూ ఉంటుంది. ఈ ధోరణి లోపల సాధారణంగా వాళ్ళకి చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, ఒకటి, వాళ్ళిద్దరిలో ఒకరినొకరు కాసేపు మాటలు అనుకున్నారనుకోండి, అది తప్పేంటి? అత్యంత ఆప్తుల మధ్యలోనే కదా ఇద్దరి మధ్యలో ఒక భాష భావన బయటకు వచ్చేది. బజార్ వాళ్ళ మీదనైతే అరవలేదు కదా. నా అనుకున్న వాళ్ళతోనే కదా కొంచెం గట్టిగా మాట్లాడినా మళ్ళీ ప్రేమగా దగ్గర తీసుకున్నప్పటికీ కూడా ఇది కదా, నేను కదా ఆప్తురాలని, నేను కూడా ఆప్తుల్ని, అందుకనే కదా నా భార్య నా మీద అరిచింది, నా భర్త నా మీద అరిచాడు అని చెప్పేసి అని అనుకుంటే సగం సమస్యలు పరిష్కారం అయిపోతాయి కదా. ఈ ధోరణి మనకు లోపించింది. అహంకారం బాగా పెరిగిపోవటం వల్ల, ఆర్థిక స్వాతంత్రం పెరగకపోవటం వల్ల ఎంత ఆత్మీయత పెంచుకుందామన్నా కానీ ఇది సాధ్యం కావట్లేదు. వీటికి అన్నిటికీ మూల కారణం ఏమిటయ్యా అంటే, అన్నిటికీ మూలం ఒకటే, వాళ్ళిద్దరి మధ్యలో సౌఖ్యం అనేది తక్కువగా ఉండటం. సౌఖ్యం ఎప్పుడైతే పరిపూర్ణత ఏర్పడిపోతుందో ఆటోమేటిక్ గా వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ అనేది పెరిగిపోతుందండి. పర్సనల్ లైఫ్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ గా, ముఖ్యంగా సంతోషంగా ఉండాలి ఇద్దరి మధ్యలో. ఇద్దరు ఒకే రకమైనటువంటి థాట్ ప్రాసెస్ కలిగి ఉండాలి. ఇద్దరు ఒకే రకంగా ఒకరి భావనకు మరొకరు గౌరవం ఇచ్చేవాళ్ళుగా ఉండాలి. ఇంటర్నల్ లైఫ్ లో సహా ఇచ్చుకుంటూ ఉండేటట్టయితే ఈ లోపాలన్నీ పోతాయి. అట్లా గనక లేకపోయేటట్టయితేనే సమస్యలు వస్తున్నాయి. దానికి గాను జాతకాలు చూస్తున్నాం. ఆ జాతకాలు చూసినప్పుడు ఇప్పుడు గురువుగారులందరూ కూడా అనేక రూపాల్లో మనకు ఇక్కడ ఈ గ్రహం ఉంటుంది, ఆ గ్రహం ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఇంకో రూపంలో గమనిద్దామండి. కేవలం జాతకం అనేటటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మనకు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటిది సప్తమం లోపల ఒక గ్రహం బాలేదు, సప్తమంలో బుధుడే ఉన్నాడు, శని ఉన్నాడు, వాళ్ళ మధ్య లోపల శక్తి తక్కువగా ఉంది, వైవాహిక శక్తి అని చెప్పేసి విషయం మనకు తెలిసిన తర్వాత, పెళ్లి కాకముందు మనకు తెలిసేటట్టయితే పెళ్లి చేసే ముందే యోగా చేయించాలి కదా వాడిని. పెళ్లి చేసిన తర్వాత కూడా మనకు తెలిసేటట్టయితే వాడిని మార్చే ప్రయత్నం మనం చేసుకోవాలి కదా. అంటే జాతకం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, నాయన నీ పూర్వకర్మ ప్రకారంగా ఈ సమయంలో పుట్టావు, నీకు ఉన్నటువంటి దాంట్లో ఎప్పటి వివాహ జీవితంలోనో, ఎవరి వివాహ జీవితంలోనో, లేదా ఏ సామాజిక జీవితంలోనో. గురుగారు క్లియర్ గా చెప్పారు, ఒక వైవాహిక జీవితం అనేది ఈ రోజు సమస్య కాబట్టి ఇవాళ మాట్లాడుతున్నాం. సప్తమం అనేది నాకు, నా శరీరం కూడా సప్తమేనండి. శరీరం కూడా నేను తెచ్చుకున్నదే, ఇది ఇన్స్ట్రుమెంట్. నా శరీరం నాకు సప్తమం అయినప్పుడు నావన్నీ నాకు నేను అనేటటువంటి ఒక ఎనర్జీ తప్ప మిగతావన్నీ నాకు సప్తమే కనుక అయ్యేటట్టయితే వాటన్నిటిలోనూ నన్ను నేను ఉద్ధరించుకునే ప్రయత్నం మొదలు పెట్టాల్సిందే. అందుకని ఆలోచించాల్సినటువంటి ధోరణి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మనని మనం ఉద్ధరించుకునే ప్రయత్నం చేసేటప్పుడు జాతకం మనకు ఆధారమయం కావాలి, ఆధారం చేయాలి. దాంట్లో ఉండేటువంటి గ్రహ దోషాలు ఆడపిల్లలకున్నా మగపిల్లలకు ఉన్నప్పటికీ కూడా ఈ జీవితంలో ఇటువంటి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అవసరానుకూలంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రేపు పొద్దున ఏమైనా ఇబ్బంది పడేటట్టయితే నువ్వు నోరు మూసుకుని కూర్చోవలసిన అవసరం ఉంది. ఎదుటివాడి మీద గొడవ చేసుకుని చివరిదాకా కొనసాగించుకోకని చెప్పితే కొంత మారుతుంది విత్ నాలెడ్జ్. అదిగాక ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా కనుక ఉండేటట్టయితే ఆ ఫిజికల్ ప్రాబ్లమ్స్ కు మనం యోగా చేయించడం, ప్రాణాయామాలు చేయించడం, దాని ద్వారా వ్యక్తి యొక్క శక్తిని పెంచే విధానం చేస్తే వాళ్ళ మధ్యలో శక్తి పెరుగుతుంది. ఇన్ని చెప్పినప్పటికీ చిట్ట చివరికి ఒకటే విషయం అంటే, ఇవన్నిటి కూడా మళ్ళీ ఆవ్యాసం లాగానే వెళ్ళిపోయేటువంటి విధానం ఏంటంటే, ఒక వ్యక్తి దగ్గర అధికమైన శక్తి ఉంటే రెండో వాళ్ళు ఆటోమేటిక్ గా నోరు మూసుకొని ఉంటారు. శక్తిహీనుడి దగ్గర రెండో వాళ్ళు, శక్తివంతులైన వాళ్ళు ఒదిగి ఉండాలంటే ఉండలేరు. అది స్త్రీకి అధికంగా ఉంటే పురుషుడైనా ఉంటాడు, పురుషుడికి ఉంటే స్త్రీ అయినా ఉంటుంది. ఇద్దరికి సరిగ్గా లేని సందర్భంలో మాత్రం ఇద్దరూ కొట్టుకుంటూ ఉంటుంటారు. శక్తిహీనులే గొడవ చేసుకుంటారండి, శక్తివంతులు ఎప్పుడూ గొడవ చేసుకోరు.
వాళ్ళ పనుల్లో మునిగిపోతారు, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటుంటారు. బలహీనులైన సమాజం పెరుగుతుంది కాబట్టి ఈ బలహీనులు బలవంతం చేసేటువంటి ప్రయత్నం కూడా ఒకవైపు జ్యోతిష్కుడే చేయాలి. ఇక్కడ బలవంతుడిగా మనం ఎప్పుడైతే మారుస్తూ వస్తున్నామో, శక్తివంతులుగా ఎప్పుడైతే మారుస్తున్నామో ఆటోమేటిక్ గా వాళ్ళలో మార్పు వస్తుంటుంది. మనం మన దగ్గరికి వస్తున్నటువంటి వ్యక్తులకి నీ జాతకంలో ఈ దోషం ఆ దోషం అని చెప్తున్నాను తప్ప, ఆ జాతకానికి సంబంధించిన విషయంలో నువ్వు ఉద్ధరించుకోనైనా నీకు ఈ లోపం ఉంటుంది, నీ శక్తి పెంచుకో అని చెప్పేసి చెప్తున్నామా మనం? ఈ జాతకరీత్యా మనం నీ ఎనర్జీని ఇంప్రూవ్ చేసుకునేటట్టయితే నీ పర్సనల్ లైఫ్ బాగుంటుంది, నీ భార్య నీ దగ్గర సంతోషపడుతుంది, నీ భర్త నీ దగ్గర సంతోషపడతాడు, నిన్ను వదులుకోరమా నీ చేపట్టుకుని తిరుగుతూనే ఉంటాడు ఎప్పటికీ అని చెప్పేసి చెప్పొచ్చు కదా. కానీ ఇది చేయరు. ఇంకేదైనా ఉంటే దాంట్లో ఎకనామిక్స్ లేకుంటే ఇందాక ఎవరో చెప్తున్నారు, ఆర్థిక వ్యవహారాలను మాట్లాడతారు, చుట్టుపక్కల వ్యవహారాలు మాట్లాడతారు, అమ్మ నాన్న అక్క చెల్లి వీళ్ళందరి గురించి మాట్లాడతారండి. ఒక వ్యక్తి మన దగ్గరికి ఎవరైనా వచ్చేసి వాళ్ళ చుట్టుపక్కల వ్యవహారాలన్నీ చెప్తున్నారంటే వాళ్ళకి అసలు అర్థం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో సరిగా లేదని అర్థం. వాళ్ళిద్దరి మధ్యలో సరిగా ఉంటే ఏ డబ్బు గుర్తురాదు, ఏ వ్యవహారము గుర్తురాదు, వాళ్ళిద్దరు దే విల్ బి వెరీ హ్యాపీ అండి. బయటికి కూడా పడరు, చెప్పరు కూడా చెప్పరు. కానీ చుట్టుపక్కల మా అత్తగారి వల్ల మాకు సమస్యలండి అన్నారంటే అత్తగారి సమస్య కాదండి, భర్తతోనే సమస్య, కానీ అత్తగారు వంక చెప్తూ ఉంటుంటారు. ఎక్కడో దగ్గర వాళ్ళ వల్లనే నాకు తృప్తి లేదని చెప్పేసి వంకలు కనపడుతుంటాయి. కాబట్టి ఏ వ్యక్తి అయినా తన శక్తిని పెంచుకోవడానికి జాతకం వస్తుంది. ఒక భర్తనో ఒక భార్యనో కర్మ ప్రకారమే మనకు ఏర్పడతారు. ఆ కర్మ రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాదయా అని చెప్పేసి మనకు చెప్పినటువంటి మాట ఉంది. ఆ కర్మ ప్రకారంగా ఎవరు రావాలనో వాళ్లే వస్తారు. వచ్చినటువంటి వాళ్ళతోని మనం ఆనందంగా గడపగలిగినటువంటి శక్తిని మనము సంపాదించుకోవటం అనేటటువంటిది జాతకం మనకి ఇచ్చే ఇన్ఫర్మేషన్. ఈ గ్రహాల పేర్లన్నీ ఎన్ని చెప్పినప్పటికీ కూడా మన శక్తిని మళ్ళీ పెంచుకునే మార్గాలే. దోష గ్రహాలు ఉన్నటువంటి వాళ్ళకి అవును కర్మ ప్రకారం ఉన్నాయి. సప్తమంలోనే కుజుడు శని అందరూ ఉన్నారు. మరి ఏం చేద్దాం? వాళ్ళు ఇప్పుడు చెప్పలేం కదా, తీసేయలేం కదా. చిన్న వయసు నుంచే వాళ్ళలో 4 రకాల శుద్ధి మార్గాలు ఉన్నాయి కదా. స్నానము, యోగా, ప్రాణాయామము, దానము, ధ్యానం అనే 4 మార్గాలు ఉన్నాయి కదా వ్యక్తిని శక్తివంతంగా మార్చడానికి. ఆ మార్గాల్లో ఎందుకు తీసుకెళ్ళలేము మనం? తీసుకెళ్లి వాళ్ళను బలోపేతం చేసినప్పుడు కదా ఆ బలోపేతమైన వాడు సమాజానికి వినియోగపడతాడు, భార్యకు భర్తకు వినియోగపడతాడు, అద్భుతమైన సంతానం గంటానికి వినియోగపడతాడు కదా. ఆ మార్గంలో మనం తయారు చేస్తే జ్యోతిష్కుడి యొక్క ప్రయోజనం నెరవేరుతుంది. మనకు పెళ్లిళ్ళు చేయడం విషయంలో, ఇతర విషయం లోపల కూడా తల్లిదండ్రులు వచ్చేసి చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసి వేరే రకాల కోర్సెస్ చేస్తారండి. కార్మిక సమయంలో పెళ్లి చేస్తే కూడా ఇట్లాగే ఉంది, అవసరం లేనటువంటి సమయాల్లో పెళ్లి చేసినప్పుడు కూడా ఇట్లాగే ఉంటుంది. ఇదంతా మనం గట్టిగా చెప్పి ఆపాల్సిన అవసరం కూడా జ్యోతిష్కుడికే ఉంది. కాబట్టి వివాహాల విషయంలో, దంపతుల విషయం లోపల అందరినీ కలిపి భారతీయత వైపు తీసుకుని వెళ్ళడానికి జ్యోతిష్కుని బాధ్యత గురుతరమైన బాధ్యత. ఒక భార్యాభర్త ఇక్కడ అరుచుకుంటే, ఒకరి మీద ఒకరు అరుచుకుంటే ఒకరికొకరు షాక్ అబ్జర్వర్స్ అండి, ఎమోషనల్ బ్యాలెన్స్ అంటాను దీన్ని. అమెరికాలోనో ఇంకెక్కడో ప్రదేశాల లోపల ఒక భార్య ఒక భర్త మీద అరుచుకుందంటే తెల్లారి పొద్దున నోటీస్ వస్తుంది. వాళ్ళ మధ్యలో ఫిజికల్ రిలేషన్ తప్ప మెంటల్ రిలేషన్, ఎమోషనల్ రిలేషన్స్ లేవు, వాళ్ళకు బ్యాలెన్సెస్ కావు అక్కడ. కానీ భారతదేశంలో అది ఇంతకాలంగా భార్యాభర్తను కట్టి ఉంచే బంధము ఒకరికొకరు బ్యాలెన్స్. బయట ఎక్కడో గొడవ పడతాడు, ఇంటికి వచ్చిన తర్వాత భార్య మీద అరుస్తాడు, భార్య ఎక్కడో ఇన్లాస్తో ఇబ్బంది పడుతుంది, భర్త మీద అరిచేస్తుంది. ఎందుకు అరుస్తుంది అంటే తన లోపల ఉంటే ఒత్తిడిని తీర్చుకోవడం కోసం. తీర్చుకునేటప్పుడు ఆ గంటసేపు వదిలిపెడితే ఇక్కడి నుంచి వచ్చే కోపం కదండి, గుండెల్లో నుంచి వచ్చే కోపం ఎప్పుడైనా వస్తే పొడిచి పారేసి చంపే వాళ్ళు గారు కదా వీళ్ళంతా. ఆ గొంతు వరకు వచ్చేటువంటి కోపాన్ని తీర్చుకునేటువంటి ఒక ప్లేస్ మనకు కావాలి. ఎవరి మీద అరవగలరు అంటే ఆప్తుల మీద, నా అనుకున్న వాళ్ళ మీద అరుస్తారు. ఈ నా అనుకున్న వాళ్ళు అనుకునేటప్పుడు ఆటోమేటిక్గా ఈ బాధ తగ్గిపోతుంది కదా. అందుకని తన వాళ్ళు అనుకునేటటువంటి వ్యక్తులే భార్యాభర్తలుగా మనం భావన చేసుకునే జ్ఞానం మనకి ఏర్పడనాడు ఈ గొడవలే ఉండవు. ఆ జ్ఞానం మనకు ఏర్పడాలంటే కొన్ని మనకు కూడా జాతకాల రూపంలోనూ కొంత కౌన్సిలింగ్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దయచేసి ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుంటూ కొత్తగా ఆలోచిస్తూ కొన్ని వ్యాసాలు మీరు దయచేసి అందరూ కూడా రాయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. రాసేవాళ్ళు ఒక 5గురో 6గురో రాస్తున్నారు, 134 మంది ఇప్పుడు ఎదురుగా నాకు కనపడుతున్నారు. దాంట్లో 4, 5 రాస్తున్నారు, 130 మంది నేను వింటామని అంటున్నారు. రాయటము, మాట్లాడటం కోసం జ్యోతిర్వాణండి. మీరు కేవలం వినేస్తాం మేము ప్రశాంతంగా ఉంటామని కాదండి. మీకు కూడా 5 నిమిషాలు 10 నిమిషాల సమయాలు ఇస్తున్నాము, దాన్ని మాట్లాడే ప్రయత్నం దయచేసి చేస్తూ ఉండండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సంచిక జ్యోతిర్వాణి సంచిక ఫిబ్రవరిది ఇప్పటికే సిద్ధమైందండి. ఇంకా కొంచెం చిన్న కరెక్షన్స్ వల్ల ఈ రోజు కల్లా నేను పెట్టాలని అనుకున్నాను. బట్ చిన్న కరెక్షన్స్ వల్ల కొంచెం 1 లేదా 2 రోజుల లోపల అది మీకు పోస్ట్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ మంత్ సంబంధించినటువంటి సంచిక కోసం ఈ రోజు మాట్లాడుతున్న అంశాలు కానీ, ఉగాదికి రిలేటెడ్ కానీ, శిష్టగ్రహ కూటమి గురించి కానీ,
మారుతున్న శనిగ్రహం యొక్క విధానాన్ని గురించి కానీ ఇంకేదైనా మీకు తోచినటువంటి వ్యాసాలను దయచేసి వెంటనే మనకు శ్రీ జ్యోతిర్వాణి మెయిల్ కు మీరందరూ కూడా పోస్ట్ చేసేయండి. చేసేస్తే తొందరగా మళ్ళీ తయారు చేసుకుని మనం ఒక వరుసలోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉందాం. కవర్ పేజీతో సహా అంతా సిద్ధంగా 1-2 చిన్న చిన్న కారణాల వల్ల అయిపోయింది. ఈసారికి అయిపోవటం అంటే ఇంకో 1 లేదా 2 రోజుల లోపల మనకు గ్రూపుల్లో వచ్చేస్తుంది. వచ్చేసారికి మాత్రం ఇమ్మీడియట్ గా మీ వ్యాసాలు ఒక వారంలో కనుక వచ్చేటట్టయితే వెంటనే మళ్ళీ 15వ తారీఖు లోపల మీకు అన్ని కూడా బుక్ రూపంలో వచ్చే ప్రయత్నం చేస్తున్నామండి. అందరూ కూడా ఈ రోజు పార్టిసిపేట్ చేసినందుకు, ఈ చక్కరైన టాపిక్ గురువు గారు ఇచ్చినందుకు, ఇటువంటి టాపిక్ లో అప్పుడప్పుడు ఇస్తూ ఉంటుంటే ఒక రకమైన చైతన్యం మరి పెరుగుతుందని చెప్పేసి భావన చేస్తూ, ముందుగా సూచన చేసినటువంటి రామా గారి అద్భుతమైన పరిశోధనను కూడా మనం గమనించాలి. మీనరాశి మీదకి ఒకే రకంగా కేంద్రీకృతమైనటువంటి శక్తుల వల్ల ఏ ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయనే విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. దాని మీద కూడా అందరూ దృష్టి కేంద్రీకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ పార్టిసిపేట్ చేసిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ స్వస్తి, సెలవు, నమస్కారం. శివరాత్రి నమస్కారం గురుగారు. అందరూ ధన్యవాదాలు గురుగారు. శివరాత్రి పర్వదినాన్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతోని ప్రశాంతంగా ఈ భూమి అంతా కూడా చల్లగా మారి ప్రశాంతంగా ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఆ అభిషేకాన్ని నిర్వహించాలని కోరుకుంటూ నమస్కారం.